పరిశుద్ధుడైన దేవా, మీ నామానికి వందనాలు. ఇదిగో ఈ యొక్క ఈవినింగ్ మేమందరం కూడా ఈ విధంగా రకరకాల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా కలుసుకొని నీ సన్నిధిలోనికి రావడానికి, దేవా నిన్ను ఆరాధించడానికి, నీ యొక్క వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి, సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ఇంటర్నెట్, ఈ యొక్క మీడియంని మీరు మాకు అనుగ్రహించి ఈ విధంగా కలుసుకోవడానికి మీరు కృప చూపించినందుకు నీకు వందనాలు నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, నీ యొక్క వాక్యంలో నుంచి మేము ఏదైతే నేర్చుకుంటున్నామో దాని ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ఎదిగింప చేయండి, నడిపించండి. మేము నడవలసినటువంటి త్రోవను మీరు మాకు బోధపరచండి. ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వాయిస్ చక్కగానే వినపడుతుందా? కెన్ సమ్వన్ కన్ఫర్మ్ మీ? ఓకే, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వెల్కమ్ టు దిస్ మీట్. ఎవ్రీ వీక్ వెనస్డే ఈవినింగ్ మనం కలుసుకుంటున్నాం. దయచేసి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ 6 o'clockకి షార్ప్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం వెళుతున్నాం. ఒకరినొకరు మనం ఇగ్నైట్ చేసుకోవడానికి, పురికొల్పుకోవడానికి ఈ యొక్క మీటింగ్స్ ఉద్దేశించబడ్డాయి. ఈరోజు మనం ఆరాధన గురించినటువంటి ఒక పర్టిక్యులర్ అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ అ వైబ్రెంట్ లైఫ్ స్టైల్. ఆరాధన అనేటువంటిది ఒక గొప్ప జీవన సరళిగా మనం చూస్తున్నాం. దాని గురించి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. వైబ్రెంట్ లైఫ్ స్టైల్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ ఏబుల్ టు రైట్ థింగ్స్ డౌన్. రెగ్యులర్గా మనం వీక్లీ నేర్చుకుంటున్నాం కాబట్టి నోట్స్ని మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎస్పెషల్లీ మీరు ఏం నేర్చుకుంటున్నారో దాన్ని రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరి వరకు ఎవరైతే కొనసాగుతున్నారో మీ అందరికీ ఈ ప్రజెంటేషన్ అనేది లింక్ మీకు పంపబడుతుంది. ఇక్కడే చాట్లో ఉంటుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్, యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి. కాబట్టి ఇక్కడ మీకు ప్రజెంట్ చేయబడుతున్నటువంటి దాన్ని రాసుకోవడం కంటే కూడా దానిలో నుంచి మీరు నేర్చుకుంటుంది, దేవుడు మీతో మాట్లాడుచున్నటువంటిది, మీరు ఏం చేయాలని దేవుడు పురికొల్పుతున్నాడో, మీరు ఏ విషయంలో ఎంకరేజ్ చేయబడుతున్నారో, లేకపోతే సరి చేసుకుంటున్నారో, ప్రోత్సాహపరచబడుతున్నారో ఆ విషయాల గురించి రాసుకుంటూ ఉండండి. అవి మిమ్మల్ని మరొక మెట్టు ఆరాధనలోనికి తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పేసి నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఐ హోప్ యు ఆర్ రెడీ టు టేక్ యువర్ నోట్స్ డౌన్. యా, వండర్ఫుల్. వెల్, ఆరాధన అనేటువంటిది జీవన సరళి, ఒక లైఫ్ స్టైల్గా ఉంటుంది అని మనం పదే పదే చెప్పుకుంటాం. ఆరాధన అనేటువంటిది ఎలాంటిది అనేది మనం మాటల్లో, పాటల్లో కనపరిచేది మాత్రమే కాదు, మన జీవితంతో చూపించేది అని చెప్తాం. లివింగ్ అ వైబ్రెంట్ వర్షిప్ లైఫ్ స్టైల్ గోస్ బియాండ్ సింగింగ్ సాంగ్స్ ఇన్ చర్చ్. సంఘంలో పాటలు పాడడం మాత్రమే ఆరాధన కాదండి. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ దట్ రిఫ్లెక్ట్స్ అ హార్ట్ సరెండర్ టు గాడ్. దేవునికి సంపూర్తిగా అప్పగించుకున్నటువంటి ఒక హృదయాన్ని చూపిస్తుంది ఆరాధన అనేటువంటిది. మనం ఆరాధకులు అంటే దేవునికి లోబడే హృదయాన్ని కలిగిన వారిమి అని దాని అర్థం. అన్ని విషయాల్లో కూడా ఇది మన యొక్క జీవితానికి సంబంధించినటువంటిది, జీవితంలో ఒక భాగానికి సంబంధించింది అయితే కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తున్నాను. ఒక భాగము, ఆరాధనలో ఒక చిన్న భాగము, సండే వర్షిప్లో ఒక చిన్న భాగము ఆరాధన అని మనం అనుకోవడానికి లేదు. ఇది మన యొక్క జీవితం మొత్తం కూడా దేవునికి లోబడే విధంగా జీవించడం, దేవుని ఆరాధించడం అవుతుంది. మనం దాని గురించి ధ్యానిస్తున్నాం. వర్షిప్ ఇస్ అ రెస్పాన్స్ టు గాడ్స్ గ్రేట్నెస్. మనం దేవుని యొక్క ఆరాధనను, దేవుని ఆరాధించేటప్పుడు ఏం చేస్తున్నాం? దేవునికి ప్రతిస్పందిస్తున్నాం. ఏ విషయాల్లో? ఆయన యొక్క గ్రేట్నెస్, ఆయన గొప్పతనము, ఆయన యొక్క దయ, ఆయన కరుణ, ఆయన ప్రేమ మన యొక్క జీవితంలో ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. ఆయన ఏమై ఉన్నాడో అని దానిని బట్టి ఆయన మనం గొప్ప చేస్తున్నాం. మన జీవితంలో దేవుడు ఉన్నాడు అని, దేవుడు కార్యాలు చేస్తున్నాడని, ఆయన ఉనికిని కనపరిచేటువంటి విధంగా మన జీవితం ఉంటుందా అనేది మనం ఆలోచించుకోవాలి. In a contemporary context, especially for young adults, this can be challenging yet deeply fulfilling. దేవుని మీద ఆధారపడడం, ఆయనకు లోబడి జీవించడం ఈ రోజుల్లో ఉన్న యవ్వనస్తులకి, అది టీనేజర్స్ అవ్వచ్చు, 20sలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, 20s పైబడిన ఏ వయసులో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఏది? మన జీవితం మొత్తం కూడా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో జీవించడం,
దేవునికి నచ్చినట్టు జీవించడం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం దానికోసం పిలువబడ్డాం, దానికోసం తయారు చేయబడ్డాం, మనం సృజించబడ్డాం దానికోసం, దేవుని ఆరాధించడం కోసం, ఆయనకి లోబడడం కోసం. దేవునికి మనం చక్కగా లోబడినప్పుడు ఈ భూమి మీద మనం ఎదుర్కొనే ప్రతి దానిని కూడా సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం. ఇది మన యొక్క జీవితానికి చాలా సంతృప్తినిస్తుంది. మై ఫ్రెండ్స్, ఈరోజు సంతృప్తి విషయంలో కొదువుగా ఉన్నట్లయితే, అశాంతిగా మనం ఉన్నట్లయితే గుర్తుపెట్టుకుందాం, మనం చేయాల్సింది మనం చేస్తున్నామా? మన జీవితంలో ఏ దానికోసమైతే పిలువబడ్డామో, ఏ దానికోసమైతే సృజించబడ్డామో దానిని చేసేవారిగా ఉన్నామా? అంటే దేవునికి స్థానం కల్పించడం, ఆయనకు లోబడ్డం, మనకిష్టం వచ్చినట్టుగా మనం లోబడ్డం కాదు. నాకు అనిపించింది మారుతూ ఉంటుంది, నాకు అనిపించింది నేను చేయడానికి మనం పిలువబడలేదు. లోకంలో అందరూ కూడా ఈరోజు వారికి ఏమనిపిస్తుందో అది చేయడానికి ఇష్టపడుతుంటారు. నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి అంటారు, నీ వయసుకి ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి అని చెప్తారు. కానీ మనమైతే దేవుడు చెప్పింది చేయడానికి, ఆయన మాత్రమే మన మీద అధికారం కలిగి ఉండడానికి మనం ఆయనకి ఆ అధికారాన్ని ఇచ్చాం. ప్రభువా అని మనం పిలుస్తున్నాం. ఈరోజు అటువంటి లైఫ్ స్టైల్ కలిగినటువంటి వారిగా 6 విషయాలని, ఏ విధంగా మనం ఇలా వైబ్రెంట్ లైఫ్ స్టైల్ని కలిగి ఉండొచ్చు వర్షిప్ విషయంలో, దేవుని మీద ఆ ఫోకస్ని కలిగినటువంటి జీవితాన్ని జీవించవచ్చు అనే దానికి సంబంధించి 6 విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. వాటి గురించి రాసుకోవడానికి ప్రయత్నించుదాం, తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. ఇన్ ది ఎండ్ ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అడగొచ్చు. వీ విల్ బి స్టేయింగ్ ఫర్ అ వైల్. ఖచ్చితంగా మీ గురించి తెలుసుకోవడానికి, మీ గురించి ప్రార్థించడానికి మేము అందుబాటులో ఉంటాం. బట్ మేక్ షూర్ ఈ సమయం అనేటువంటిది నేర్చుకునేటువంటి సమయంగా ఉంచుకుందాం. మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్, మేక్ షూర్ యూఆర్ లిజనింగ్ ఇట్ కేర్ఫుల్లీ. అండ్ ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే మిగతా డిస్ట్రాక్షన్స్ అన్నింటిని కూడా కొంచెం పక్కన పెట్టేసి ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోవడానికి ప్రయత్నించండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆస్క్ ద లార్డ్, దేవా నాతో మీరు మాట్లాడండి అని దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు. 6 విషయాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. మొట్టమొదటిది వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ఎలా ఆరాధించాలని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24. 6 విషయాల్లో 6 లేఖన భాగాలను మనం చూస్తాం. దయచేసి మీలో ఎవరైనా మీ బైబిల్ అందుబాటులో ఉన్నట్లయితే యూ కెన్ ఓపెన్ ఇట్ అప్ అండ్ రీడ్ ఇట్. నా కోసం మీరు హెల్ప్ చేయగలరు. ఎవరైనా కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చదవడానికి వీలైతే యూ కెన్ గో హెడ్ అండ్ రీడ్. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను, తర్వాత తెలుగులో ఎవరైనా చదవడానికి వీలైతే దయచేసి సహాయం చేయండి. Yet a time is coming and has now come when the true worshippers will worship the Father in the Spirit and in truth. For they are the kind of worshippers the Father seeks. God is Spirit, and His worshippers must worship in the Spirit and in truth. ఎవరైనా తెలుగులో చదువుతారా? Praise the Lord. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. బై ద వే తెలుగులో కూడా కంటెంపరీ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బ్రదర్ కూడా సీమ్ టు బీ రీడింగ్ ఫ్రమ్ అ కంటెంపరీ వర్షన్. నా దేవుని ఆరాధించేటువంటి మనం ఎలా ఆరాధించాలంట? ఆత్మతోటి, సత్యంతో మనం దేవుని ఆరాధించాలి. అండ్ మీరు చెప్పొచ్చు, బ్రదర్ దీని గురించి మేము ఎన్నిసార్లు వినలేదు, మరలా మనం దాని దగ్గరికి వస్తున్నామంటే, ఎస్, మన జీవితంలో అది ప్రతిఫలింపజేసేంత వరకు దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి మనం ఇష్టపడాలి. వర్షిప్ ఇస్ నాట్ జస్ట్ అ ఫిజికల్ యాక్ట్. దీనిలో మనం ఏం గుర్తిస్తున్నాం? దేవుని ఆరాధించేటువంటి వారు యథార్థంగా దేవుని ఆరాధించాలి అనేటువంటిది ఫిజికల్గా మాత్రమే మనం ఆరాధించే విధానం కాదు. మన యొక్క శరీర భంగిమలతోటి, మన నోటిని ఉపయోగించి, మన జ్ఞానేంద్రియాలను ఉపయోగించి దేవుని ఆరాధించేటువంటిది అది మాత్రమే కాదు, బట్ అన్ అలైన్మెంట్ ఆఫ్ ద హార్ట్ అండ్ స్పిరిట్ విత్ గాడ్. మన యొక్క హృదయం, మన యొక్క ఆత్మ దేవునితో అనుసంధానించబడడం. ఇట్ రిక్వైర్స్ ఆనెస్టీ అండ్ అథెంటిసిటీ. ఒకవేళ నిజంగా మనం దేవుని యథార్థంగా ఆరాధించాలి అంటే దీనికి చాలా నిజాయితీ ఉండాలి, చాలా అథెంటిక్గా ఉండాలి. మన నమ్మకాలు స్పష్టంగా ఉండాలి, మన బిలీఫ్ సిస్టమ్ చక్కగా ఉండాలి, వాక్యం మీద బేస్ అయి ఉండాలి.
మన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకున్నటువంటి వారిగా ఉండాలి. ఆత్మ చేత నడిపించబడే జీవితాన్ని మనం కలిగి ఉంటాం. వాచ్మెన్ నీ గారు రాశారు చాలా పుస్తకాలు వీటి మీద, ఆత్మ, శరీరం, జీవం గురించినటువంటి విషయాలు. శరీరం చేత నడిపించబడేటువంటి జీవన సరళి, ఆత్మ చేత నడిపించబడేటువంటి జీవన సరళి. మనం ఆత్మ చేత నడిపించబడుతూ మన సత్యం చేత మనం కన్విన్స్ అయినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మన యొక్క జీవితం ఆరాధనకు సంబంధించినటువంటి జీవితంగా ఉంటుంది. ఆరాధన జీవన సరళిని కలిగి ఉంటుంది. ఫిజికల్గా నా అపియరెన్స్ ఎలా ఉంది, ఫిజికల్గా నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దగ్గరే మన ఆరాధన ఆగిపోవడానికి వీల్లేదు. అలా ఆగిపోతుంది అని అంటే అది మన హృదయంలో నుంచి రాకపోతే అది యథార్థమైన ఆరాధన కాదు. గమనించండి, యథార్థమైన ఆరాధన ఎలా ఉంది అనే వాక్యం చెప్తుందంటే బోటకపు ఆరాధన కూడా ఉంటుందని అర్థం. పై ఉన్నటువంటి వాటి మీదనే మనం ఆధారపడితే మన ఆరాధన ఏమాత్రం దేవునికి చెందిందిగా ఉండకపోవచ్చు. మనం జీవించే జీవన సరళిలో మనం తీసుకునే నిర్ణయాల విషయంలో చాలాసార్లు దేవునికి ఇష్టపూర్వకంగా మనం చేస్తున్నామా, లేక మనకి ఇష్టపూర్వకంగా చేస్తున్నామా, వేరే వారికి ఇష్టపూర్వకంగా చేస్తున్నామా, ఎవరికి నచ్చేటట్టు మనం ఉండాలని ఆశపడుతున్నాం అనే విషయాలను మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎవరి మీద బేస్ అయి ఉంటున్నాము అని. మన బేస్ ఎప్పుడు సత్యం మీద అయి ఉండాలి. అది ఆత్మ చేత నడిపించబడాలి, మన శరీరం చేత నడిపించబడేది కాదు, మన యొక్క ఇమోషన్స్ చేత నడిపించబడేది కాదు, ఆత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో అది నడిపించబడాలి. సో ఈ యొక్క వాక్య భాగంలో గుర్తుపెట్టుకుందాం, దేవుడు అటువంటి ఆరాధకుల కోసం చూస్తున్నాడంట, వారి కోసం వెతుకుతున్నాడట. ఇక్కడ నేను ఒకటి పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నాను. ఈ సమయం ఎప్పుడో నీ జీవితంలో రాబోతుంది అని నేను చెప్పడం లేదు. సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడే యేసుక్రీస్తు వారు చెప్పారు, యట్ అ టైమ్ ఈజ్ కమింగ్, ఒకనొక సమయం వస్తుంది, అండ్ హ్యాస్ నౌ కమ్ when the true worshippers will worship the Father in truth and spirit. ఒక సమయం వస్తుందమ్మా, ఒక కాలం వస్తుంది. అయితే ఆ కాలం ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసే ఉంది. నేను వచ్చాను, అది వచ్చేసింది. ఏంటి ఆ సమయం? దేవుని ఆరాధించేవారు ఒక ప్రదేశానికి మాత్రమే కట్టుబడి దేవుని ఆరాధించేవారిగా ఉండరు, కానీ వారి యొక్క హృదయపూర్వకంగా ఆత్మతోటి సత్యంతో దేవుని ఆరాధిస్తారు. ఇప్పుడు అటువంటి సమయంలో మనం ఉన్నామనేది గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. దేవుణ్ణి ఆత్మతోటి సత్యంతో ఆరాధించేటువంటి సమయం మనం కలిగి ఉన్నాం. ఇది సాధ్యం. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం సిద్ధపరచబడుతున్నాం, దేవుని యొక్క సన్నిధిలోనికి కొనిపోబడుతున్నాం, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆహ్వానించబడుతున్నాం. దేవుని మనం ఆరాధించేటువంటి విషయంలో, మన జీవితాన్ని ఆయన అర్పించే విషయంలో గుర్తుపెట్టుకుందాం, మన శరీరము మన చుట్టుపక్కల పరిస్థితులను బట్టి అది మారేది కాదు, కానీ సత్యం మీద ఆధారపడి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుందాం. ఆ ప్రాక్టికల్ హెల్ప్ మనం గమనించుకుందాం. ఇన్ అ వరల్డ్ ఫిల్డ్ విత్ డిస్ట్రాక్షన్స్, ఈ రోజుల్లో ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. పట్టుమని ఒక 10 నిమిషాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా కూర్చొని ఎంతకాలం అయింది? ఎస్, మన లైఫ్ గెట్స్ టూ బిజీ. పోయిన తరంతో మనం పోల్చుకుంటే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం. వాళ్ళు అకాంప్లిష్ చేసినంత మనం అకాంప్లిష్ చేస్తున్నామో లేదో కానీ బిజీనెస్లో మాత్రం మనం మునిగిపోతున్నాం. కొంచెం కూడా తీరిక లేకుండా, ఆ తీరికను కూడా దేంతో ఒకదాంతో ముంచేస్తూ ఉన్నాం. ఇన్ ఎ వరల్డ్ ఫిల్డ్ విత్ డిస్ట్రాక్షన్స్, ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్ కెన్ ప్రయారిటైజ్ authenticity in their relationship with God. దేవునితో యథార్థతను కలిగినటువంటి వారిగా ఉండడం, నిజాయితీగా ఉన్నవారి ఉన్నట్టుగా ఉండడం అనేది మనం విలువనివ్వాలి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి మనం దేవుని ఆరాధించడానికి ఒక సంఘానికి వెళ్ళి నాట్యం ఆడుతూ, మనం చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ పాటలు పాడొచ్చు. బట్ వ్యక్తిగతంగా డూ దాట్? వ్యక్తిగతంగా దాన్ని చేసే వ్యక్తిగా మనం ఉన్నామా? ఒంటరిగా చేసేవారిగా మనం ఉన్నామా? నా మేక్ ఇట్ అ ప్రయారిటీ. కొంతమందితో కలిసి మనం చేస్తున్నప్పుడు అదొక ఎనర్జీగా ఉంటుంది, అది వేరే విషయం. అది మంచి విషయమే, దాన్ని కాదని అనడం లేదు, అది గొప్పగా చేద్దాం. కానీ సేమ్ ఇంటెన్సిటీ లేకపోతే ప్రయారిటీ మనం వ్యక్తిగతంగా ఇవ్వగలుగుతున్నామా? ఎవరు చూడనటువంటి సమయంలో మనం ఇవ్వగలుగుతున్నామా? దట్ ఈస్ ద రియల్ క్వశ్చన్. దిస్ మీన్స్ బీయింగ్ ఆనెస్ట్ అబౌట్ స్ట్రగుల్స్. అథెంటిక్గా ఉండడం అంటే ఏంటి? నా స్ట్రగుల్ గురించి నేను ఆనెస్ట్గా ఉండడం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, ఇదిగో నేను దీని నుంచి వెళుతున్నాను, లోన్లీనెస్ నుంచి వెళుతున్నాను, రిజెక్షన్లో నుంచి వెళుతున్నాను, ఫెయిల్యూర్లో నుంచి వెళుతున్నాను, హ్యాపీనెస్లో నుంచి వెళుతున్నాను, సక్సెస్లో నుంచి వెళుతున్నాను, ధనంతో వెళుతున్నాను, లేకపోతే దరిద్రంతో వెళుతున్నాను, పేదరికంతో వెళుతున్నాను, వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ, ఆ స్ట్రగుల్స్ గురించి దేవునితో మాట్లాడగలుగుతావా? నీ హోప్స్ గురించి
అథెంటిక్గా దేవుని సన్నిధిలో ఉండగలుగుతావా? హీ అండర్స్టాండ్స్ యూ. మనం అందరి దగ్గరికి వెళ్ళి ఒక మాస్క్ పెట్టుకున్న ముఖంలాగా లోపల వేరేది ఉంటుంది, బయటికి మాత్రం నవ్వుతూ మాట్లాడడం, నటించుచూ మాట్లాడడం అనేది ఎంతో గొప్పగా అలవాటైన తరంలో మనం ఉన్నాం. బట్ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి యథార్థంగా ఉండడం, మన హృదయంలో నుంచి దేవుని ఆరాధించడం, వర్షిపింగ్ ఫ్రమ్ ద హార్ట్, నాట్ అవుట్ ఆఫ్ డ్యూటీ ఆర్ హ్యాబిట్. ఎవరు చెప్తున్నారు కాబట్టి, లేకపోతే చేస్తే మంచిది కాబట్టి, లేకపోతే ఈవెన్ ఆరాధన అనేది అలవాటు అయిపోయింది కాబట్టి. వర్షిప్ స్కూల్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆరాధన అలవాటు అవ్వకూడదు. అలవాటు అయిన రోజున ఇదే కదా, ఇది ఇంతే కదా, 4 పాటలు పాడతామేమో, ఫాస్ట్ సాంగ్స్ పాడతామేమో, స్లో సాంగ్స్ పాడతామేమో, దిస్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గ్రేట్ వర్షిప్ టైమ్స్. మై ఫ్రెండ్, లెట్ మీ టెల్ యూ, గాడ్ హ్యాస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ. నిన్ను నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలోనికి తీసుకొని రా. దేవుడు నీవు మునిపెన్నడూ ఎదుర్కొనటువంటి గొప్ప అనుభూతిలో నుంచి, గొప్ప అనుభవంలో నుంచి తన సన్నిధిలోనికి నిన్ను తోడుకొని వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంతకుముందు నువ్వు అనుభవించనంత గొప్పగా నీ యొక్క హృదయంలో నుంచి దేవుని ఆరాధించు. నాట్ అవుట్ ఆఫ్ డ్యూటీ, నాట్ అవుట్ ఆఫ్ హ్యాబిట్. గమనించండి, దానికి మనకు బాగా ఉపయోగపడేటువంటిది డైలీ ప్రేయర్. వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి దైనందిన అలవాటు. రీడింగ్ స్క్రిప్చర్, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం. వై ఈజ్ ఇట్ వెరీ ఇంపార్టెంట్? నువ్వు సత్యంతో దేవుని ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏదో అలవాటుగానో లేక రాయబడిన మధురమైనటువంటి పాటలతో మాత్రమే కాదు, సత్యంతో కూడి నువ్వు దేవుని ఆరాధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ సత్యం కేవలం దేవుని వాక్యం నుంచి మాత్రమే లభిస్తుంది, నాట్ బై సమ్వన్ ఎల్స్. అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ సైలెన్స్ విత్ గాడ్, దిస్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్ కీ. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సన్నిధిలో నిశ్శబ్దంకు ఉన్నటువంటి శక్తి ఇక దేనికి ఉండదు. మన కీర్తనలో చదువుతాం కదా, సియోనులో మౌనంగా ఉండడం దేవుణ్ణి స్తుతించుటయే. గమనించండి, ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చొని ఎంతకాలం అయింది? థింక్ అబౌట్ ఇట్. పాటలు పాడకుండా, ఏ రిక్వెస్ట్ చేయకుండా, ఏదో వినాలి, ఏదో నింపబడాలి, ఏదో ఊగిపోవాలి, ఏదో ఆ వరాల చేత నింపబడాలి, శక్తి చేత నింపబడాలి అనే తహతహలాటం నుంచి పక్కన పెట్టేసేసి విశ్రాంతిగా మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నట్టుగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేంతకాలం అయింది. స్పెండింగ్ టైమ్ ఇన్ సైలెన్స్ విత్ గాడ్, దీస్ ఆర్ ది కీస్ టు కల్టివేటింగ్ ది అథెంటిక్ వర్షిప్. జనరల్గా అనిపించినా, ఎంతో తెలిసినట్టుగా మనకు అనిపించినా, ఈ సింపుల్ థింగ్స్ని మనం సరి అయినటువంటి ప్లేస్మెంట్లో పెట్టుకోకపోతే మనం రియల్గా ఉన్నటువంటి ఆ యథార్థమైనటువంటి ఆరాధనను అనుభవించేటువంటి అవకాశాన్ని మిస్ అయిపోతాం. రోజు మనం బ్రష్ చేసుకుంటాం, మన పళ్ళు గట్టిగానే ఉన్నాయి అయినా బ్రష్ చేసుకుంటాం. ఒకవేళ చేసుకోకుండా ఉంటే అర్థమవుతుంది అప్పుడు ఏమవుతుందో, అవి పుచ్చిపోవడం స్టార్ట్ అవుతాయి, పాడైపోవడం స్టార్ట్ అవుతాయి. అలా పుచ్చిపోయిన తర్వాత కాదండి మనం బ్రష్ చేసుకునేది, ముందు నుంచి బ్రష్ చేసుకుంటాం. మన అలవాటు, దేవునితో మనం స్పెండ్ చేసేటువంటి అలవాటు, ఏదో అవసరమైనప్పుడు, అశాంతితో కూడినప్పుడు, మనస్పర్ధలతో ఉన్నప్పుడు, ఏం చేయాలో తోచనటువంటి సందర్భంలో, ఎవరు సహాయం చేయలేనటువంటి సందర్భంలో అప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి రావడం కాదు. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఇలా ఓపెన్ చేసే, ప్రభువా నాతో మాట్లాడండి, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, ఎక్కడుంది, ఈ వచనం చూడాలా, ఆ వచనం చూడాలా అని ఓపెన్ చేసి చూడడం ఆపేసేయండి. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్. అ రెగ్యులర్ ఇంటిమసీ విత్ ద లార్డ్, ఆయనతో కలిసికట్టుగా ముందుకు సాగడం, అనుదినం సైలెంట్గా కొన్ని సమయాలు ఆయనతో గడపండి. ఎవ్రీడే నీ వర్క్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేకపోతే నువ్వు వాట్ ఎవర్ యూ డూ, టేక్ అ మూమెంట్, మేబీ ఆ 10 minutes ఆఫ్ టైం అన్నిటిని పక్కన పెట్టి ఆయన సన్నిధిలో ఒంటరిగా, వ్యక్తిగతంగా, సైలెంట్గా గడిపేటువంటి సమయాన్ని మనం తీసుకుందాం. అట్ ద సేమ్ టైం మేబీ టేక్ 10 more minutes టు రీడ్ ఫ్రమ్ ద బైబుల్. మేక్ a 10 minutes of prayer. Spend about quality time, about 30 minutes in the presence of the Lord. మీ పనుల్లోనికి, మిగతా వాటన్నిటిలోనికి వెళ్ళక ముందు, మేబీ వెళ్ళిన తరువాత, చివరిగా wherever you can, whenever you can, do that. మిగతా సమయాల్లో పాటలు పాడుకోండి, మిగతా సమయాల్లో ఆయన గురించి కీర్తించండి. బట్ దిస్ టైమ్ వేర్ యు ఆర్ స్పెండింగ్ అలోన్, ప్రార్థించడంలో, వాక్య ధ్యానంలో, సైలెన్స్లో, అది ఖచ్చితంగా నీ ఆత్మను ప్రిపేర్ చేస్తుంది,
నీ యొక్క సత్యాన్ని డీపెనింగ్ చేస్తుంది. యథార్థంగా నువ్వు ఆరాధించే వ్యక్తిగా అన్ని విషయాల్లో దేవునికి లోబడేటువంటి హృదయాన్ని నీకు అందిస్తుంది. సో ద ఫస్ట్ వన్, నువ్వు నిజమైనటువంటి వర్షిప్ లైఫ్ స్టైల్ని కలిగి ఉండాలి. గొప్పదైనటువంటి విజయవంతమైన లైఫ్ స్టైల్ని కలిగి ఉండాలి. వర్షిప్ లైఫ్ స్టైల్ అంటే ఆత్మతోటి సత్యంతో ఆరాధించేటువంటి వ్యక్తిగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ వన్. నెంబర్ 2, ఆఫర్ యువర్ లైఫ్ యాజ్ వర్షిప్. ఇది కూడా మనకు తెలిసిన విషయమే, బట్ ఐ వాంట్ యూ టు ఫోకస్ అగైన్. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. యథావిధిగా నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఇక్కడ ఎవరైనా తెలుగులో చదవడానికి ప్రయత్నించగలిగితే ప్లీజ్ గో అహెడ్. Therefore, I urge you, brothers and sisters, in view of God's mercy, to offer your bodies as a living sacrifice, holy and pleasing to God. This is your true and proper worship. ఎవరైనా తెలుగులో చదువుతారా? థ్యాంక్ యూ. సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవడం, మన శరీరాన్ని సమర్పించుకోవడం, ఇలాంటి సేవ మనకు యుక్తమైనది. ఇంగ్లీష్లో మనం క్లియర్గా చూస్తున్నాం, దిస్ ఈజ్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానంలో ఇది సరి అయినటువంటిది, యుక్తమైనటువంటి ఆరాధన అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. వర్షిప్ ఈజ్ మోర్ దెన్ అ చర్చ్ సర్వీస్. ఇట్ ఈస్ అబౌట్ ఆఫరింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ టు గాడ్. ఒక చర్చ్ సర్వీస్, ఆరాధన క్రమం అని మనం అనుకుంటే సరిపోదు. మన జీవితంలో ప్రతి భాగాన్ని దేవునికి అప్పగించడం, ఆయనకు సమర్పించుకోవడం. దిస్ ఇంక్లూడ్స్ యువర్ థాట్స్, యాక్షన్స్ అండ్ డిజైర్స్. చాలాసార్లు నా సమయాన్ని ఇవ్వడమో లేకపోతే నా ధనాన్ని ఇవ్వడమో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ దిస్. ఆయనకు మళ్ళీ మనం సమర్పించుకోవడం అంటే మన ఆలోచనలు, మన యొక్క క్రియలు, మన యొక్క కోరికలు అన్నీ కూడా దానిలో భాగంగా ఉన్నాయి. ఈరోజు నీ ఆలోచనలు దేవునికి సమర్పించబడినటువంటి ఆలోచనలుగా ఉన్నాయా? రీసెంట్గా ఒక గృహాన్ని క్లీన్ చేస్తూ ఉంటే ఒక ప్రెషర్ పంప్ తీసుకొని క్లీన్ చేయడం ప్రారంభించాం. ఆ బోర్లో వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా శాండ్ తోటి, మట్టితోటి నింపబడి ఉంటే దానికి ఒక ఫిల్టర్ ఏర్పాటు చేసి ఆ ఫిల్టర్లో గుండా ఆ వాటర్ని తీసుకొని ప్రెషర్ వాష్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేశాం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఆ ఫిల్టర్ మనం పెట్టినప్పుడు దానికి ఉన్నటువంటి మట్టి, ఆ శాండ్, ఇవన్నీ కూడా ఆ ఫిల్టర్ దగ్గర ఆగిపోతున్నాయి. కేవలం అది లేకుండా ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరు మాత్రం లోపలికి వెళ్తుంది. ఆ మోటార్ కానీ ఆ ప్రెషర్ పంప్ కానీ పాడైపోకుండా ఉంటుంది. మన జీవితంలోనికి వచ్చేటువంటి ఆలోచనలు, వీ కెనాట్ కంట్రోల్ దెమ్. ఎస్, వీ కెనాట్. మంచి ఆలోచనలు ఉన్నాయి, గ్రేట్ ఆలోచనలు ఉన్నాయి, వాటిలో వర్స్ట్ ఆలోచనలు కూడా ఉన్నాయి. యూ కెనాట్ కంట్రోల్. కొంచెం సమ్టైమ్స్ నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో, అబ్బా నా ఆలోచనలు ఇలా రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది, ఈ ఆలోచనలు నేను ఎలాగ దూరపరచుకోగలుగుతాను. ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రొఫెసర్ని అడిగాడంట, అయ్యా నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి అని. ఆ ప్రొఫెసర్ అన్నారంట, ఇదిగో బాబు, పైన చాలా పక్షులు తిరుగుతున్నాయి కదా, నీ తల మీద నుంచి చాలా పక్షులు ఎగురుతున్నాయి ఆకాశంలో, వాటికి నీ పర్మిషన్ అవసరం లేదు, అవి వస్తూనే ఉంటాయి. బట్ ఆ పక్షి ఏది కూడా నీ తల మీదకి కూర్చొని, నీ తల మీద వాలి కూర్చొని గూడు కట్టుకోకుండా మాత్రం నువ్వు ఆపగలుగుతావు. దట్ ఈస్ యువర్ చాయిస్. దాని అర్థం ఏంటి? నీకు బుర్రలోకి వచ్చిన ప్రతి ఆలోచనని తీసుకొని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదెందుకు, అదెందుకు, అలా ఎందుకు ఆలోచించాను, ఇలా ఎందుకు వచ్చింది, ఆలోచనలు వస్తుంటాయి, పరిపరి విధానాల ఆలోచనలు వస్తుంటాయి. కానీ వాటిల్లో నువ్వు గుర్తుంచుకోవాల్సింది, నేను ఏ దాని మీద నా మనసును నిలపాలి, ఏ దాన్ని మరలా ఆలోచించగలగాలి అనేదాన్ని నువ్వు నిర్ణయం తీసుకుంటావు. యూ మేక్ ఎ చాయిస్. ఈరోజు నేనేమంటున్నానంటే దేవునికి అప్పగించు ఆ చాయిస్. దేవా, నీకు ఇష్టమైనటువంటి ఆలోచనల మీద నేను నా ధ్యానాన్ని ఉంచుతాను. దావీదు గారు అంటారు కదా, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీకు అంగీకారముగా ఉండునుగాక. పుట్ ఎ ఫిల్టర్ ఏర్పాటు చేయండి. దేవుని భయంతో కూడినటువంటి ఫిల్టర్. యెహోవా భయం చెడుతనాన్ని అసహించుకునేటట్టుగా చేస్తుంది మనల్ని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివిని మనకు అది ఇస్తుంది. ఫిల్టర్ ఏర్పాటు చేద్దాం, మన యాక్షన్స్కి ఫిల్టర్ ఏర్పాటు చేద్దాం. యాక్ట్ ఇన్ అ వే వేర్ గాడ్ ఈజ్ బీయింగ్ ఆనర్డ్.
దేవుడు గౌరవించబడే విధంగా మన ప్రవర్తన ఉంచుకుందాం. మన డిజైర్స్, మన కోరికలు, రకరకాల కోరికలు మనకు పుడుతూ ఉంటాయి. ఆశలు ఊరుచున్న నీరులాగా పుడుతూ ఉంటాయి. నా చిన్నప్పుడు ఒక గ్రామంలోనికి వెళ్ళి పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళి వాటర్ తాగాలి అంటే ఆ రోజుల్లో ఇలాంటి ట్యాంకర్స్ ఇలాంటివి ఏమీ లేవు. అక్కడ పారేటువంటి ఒక నది ఉంటుంది. ఆ నది పక్కన ఉన్నటువంటి ఏరు అంటాం దాన్ని, శాండ్ తోటి నింపబడి ఉంటుంది, ఇసుక. వెళ్ళి ఆ ఇసుకలో నుంచి చిన్న గోతి తీస్తే ఇలా చేత్తోనే చలం అంటాం దాన్ని, ఇలా అనగానే నీళ్ళు వస్తాయి. అక్కడ పారేటువంటి నీళ్ళలో బాగుండవేమో, కానీ ఈ శాండ్లో నుంచి వచ్చేటువంటి ఈ నీళ్లు అవే కానీ ఫిల్టర్ అయ్యి వస్తాయి. ఆ నీళ్లు తీసుకొని తాగుతాం. ఈ చలంలో ఉన్నటువంటి నీళ్లు శరీరానికి చాలా మంచిది, ఒక ఆల్కలైన్ వాటర్ లాగా ఉంటాయి అని చెప్పుకునేవాళ్ళం ఆ రోజుల్లో. పెద్దలు అదే విధంగా తాగిపించేవారు. చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అని నేను కూడా నమ్ముతాను. ఈరోజు ఆల్కలైన్ వాటర్స్ చాలా దొరుకుతున్నాయి కదా, ఇవి కూడా అటువంటి ప్రాసెస్ నుంచి వస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్. ఆ శాండ్లో నుంచి ఫిల్టర్ అయ్యి వస్తుంది. మన డిజైర్స్, చాలా రకాలైన డిజైర్స్ మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ చలంలో ఉన్న వాటర్ని ఇలా కొడితే తీసేస్తూ ఉంటే మరలా పుట్టుకొస్తూ ఉంటుంది. బావిలో నీటిలాగా ఊరుతూ ఉంటాయి. మనిషిలో కోరికలు కూడా అంతే. ఇదొక్క కోరిక నెరవేర్చుదాం, అదొక్క కోరిక నెరవేర్చుదాం అని నువ్వు ఏ కోరికనైనా నెరవేర్చు, అది మాత్రం ఎండ్ అయి ఉండదు. మరలా ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. మనిషి హృదయంలో కోరికలు అనేకం పుడుతూ ఉంటాయి, ఊరుతూ ఉంటాయి. బట్ అవి కూడా దేవుని యొక్క ఫిల్టర్లో మనం పెడదాం. ఏ కోరికను పడితే ఆ కోరిక నెరవేర్చడం ఆపేద్దాం. కోరికలు రావడం అసహజం కాదు. అది దేనికి సంబంధించిన కోరికైనా, ధనానికి సంబంధించింది అయి ఉండొచ్చు, శరీర వాంఛకు సంబంధించింది అయి ఉండొచ్చు, పేరుకు సంబంధించింది అయి ఉండొచ్చు, అందరికీ తెలియాలి అనేటువంటి దానికి సంబంధించింది అయి ఉండొచ్చు. అది ఏదైనప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉందాం. ఆ విషయాలను దేవునికి నచ్చినట్టుగా జీవించడానికి మళ్ళీ మనం తీర్మానం చేసుకుందాం. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ వర్షిప్, వేర్ మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటున్నాం. నా ఆలోచనలు నేను నీకు సమర్పిస్తాను ప్రభువా. రైట్ నౌ ఈవెన్ ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడే నీకు గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా, దేవా నా యొక్క ఆలోచనలు నీకు సమర్పిస్తున్నాను, నా క్రియలను, నా చేతులతో చేసేటువంటి పనులని నేను నీకు సమర్పిస్తున్నాను, నా కోరికలను నేను నీకు సమర్పిస్తున్నాను. నా యొక్క ఆలోచనలు, నా క్రియలు, నా కోరికలు. ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్. నా ఆలోచనలు, ఇదిగో మన యొక్క మెదడుని ఇలా పట్టుకుందాం. నా ఆలోచనలు, నా యొక్క పనులు, నా క్రియలు, నా చేతులు చూపించుదాం. నా క్రియలు, మన హృదయాన్ని పట్టుకుందాం. నా యొక్క కోరికలు, నా ఆలోచనలు, నా క్రియలు, నా కోరికలు దేవానికి సమర్పిస్తున్నాను. నీకు ఇష్టమైనటువంటి ఆలోచనలను నేను గుర్తుంచుకునేవారిగా, దాని మీద ధ్యానం ఉంచుకునేవారిగా నేను ఉంటాను. సహాయం చేయండి. నీకు ఇష్టమైనటువంటి పనులను చేయడానికి, అది నాకు సక్సెస్గా అనిపించినా, వేరే వారి అప్రూవల్ ఉన్నా లేకపోయినా, దేవా నీవు కోరినటువంటి వాటిని నేను చేయడానికి ముందుకెళ్తాను. నా హృదయానికి కలిగేటువంటి కోరికలు, ప్రతి కోరికను ఎంటర్టైన్ చేయను ప్రభువా. నా హృదయ కోరికలు ఎరిగిన వాడివి నీవు. నాకు సహాయం చేయండి. వేటి మీద నేను డ్వెల్ అవ్వాలో, వేటిని తీర్చుకోవడానికి నేను ప్రయత్నం చేయాలో, ప్రయాసపడాలో నాకు సహాయం చేయండి. దేవుని యొక్క సహాయాన్ని కోరు. హీ వాంట్స్ టు హెల్ప్. యంగ్ అడల్ట్స్ అండ్ ఐ అజ్యూమ్ ఈ కాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా యవనస్తులుగానే ఉన్నారని, ఎనర్జెటిక్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అండ్ మనం గుర్తుపెట్టుకుందాం, వీ కెన్ లివ్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ వర్షిప్ బై ఇంటిగ్రేటింగ్ ఫెయిత్ ఇంటూ ఎవ్రీ ఏరియా. ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోండి. మన జీవితంలో ప్రతి భాగానికి సంబంధించి కూడా మన విశ్వాసాన్ని మనం జొప్పించవచ్చు, దానిలో కోర్చవచ్చు. విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని మనం జీవించవచ్చు. పోయిన వారం మనం అనుకున్నాం వర్షిప్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్ అని మనం చెప్పుకున్నాం. విశ్వాసంతో మాట్లాడేటువంటిది ఆరాధన అని. ఈరోజు విశ్వాసాన్ని ప్రతి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్కి మనం అనుసంధానించడం నేర్చుకోవాలి. ఎట్లాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్. నీ స్టడీస్ కూడా ఫెయిత్తో కూడినటువంటివిగా ఉండేట్టు చూసుకో. నేను చదువుతున్నది ఏదో జనరల్గా చదువుతున్నాను, ఏదో దాటవేయడానికి చదువుతున్నాను, ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాను, నా మీద బాధ్యత ఉంది కాబట్టి చదువుతున్నాను, లేకపోతే నెక్స్ట్ కాబోయే జాబ్ కోసం నేను చదువుతున్నాను. నో, ఇంటిగ్రేట్ యువర్ ఫెయిత్. నువ్వు నమ్మినటువంటిది, నీవు నమ్మిన విశ్వాసం నీ చదువుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, ఏ విధంగా నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండగలుగుతున్నావు. బికాజ్ దేవుడు నిన్ను అలా చదవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఫెయిత్ఫుల్గా చదవాలి అని నిర్ణయించుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, మనం భూమి మీదకి తయారు చేయబడ్డాం దేవుని ఆరాధించడానికి.
దేవుని మహిమపరచడానికి. దేవుని మహిమపరచడం ఎలా సాధ్యమవుతుంది? దేవుని మహిమపరచడం అనేది నువ్వు వర్ధిల్లడం ద్వారా సహాయపడుతుంది, నువ్వు ఫలించడం ద్వారా సహాయపడుతుంది. నీ స్టడీస్లో నువ్వు చక్కగా చదువుకోకుండా నువ్వు కాపీస్ కొట్టుకుంటూ ఏమాత్రం దాని మీద ధ్యాస పట్టకుండా ఉంటే నీ దేవుడు గణపరచబడతాడా? నీ స్నేహితుల విషయంలో కావచ్చు, నీ టీచర్స్ విషయంలో కావచ్చు, నీ లెక్చరర్స్ విషయంలో కావచ్చు, అందరికీ కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒక జీవితాన్ని మనం జీవిస్తున్నాం అక్కడ? చెప్పండి. దేవుని గణపరిచేటువంటి జీవితం. మన స్టడీస్లో డోంట్ బీ డిలేయిడ్. నీకు శ్రద్ధ ఉందా లేదా అనేది పక్కన పెట్టి శ్రద్ధ తెచ్చుకో. గాడ్ గేవ్ యూ అన్ ఆపర్చునిటీ. లక్షలాది మంది చదువుకు నొగ్గుకోకుండా మనకి దేశంలో తిరుగుతున్నారు. నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మేక్ ష్యూర్ యు ఆర్ ఫెయిత్ఫుల్ విత్ ఇట్. నీ విశ్వాసం అది. నేను ఫలించడం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. స్టడీస్లో నేను ఎక్సెల్ అవుతాను. వర్క్లో వాట్ ఎవర్ ఈజ్ యువర్ వర్క్ టుడే, వెదర్ ఇట్ ఈస్ యువర్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ యువర్ ఓన్ వర్క్ ఆర్ యువర్ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్, అది ఏదైనప్పటికీ కూడా నీ విశ్వాసం ఎగ్జిబిట్ అయ్యేటట్టుగా వర్క్ చేయి. అది ఎలాంటి వర్క్ అనేది డజంట్ మ్యాటర్. నువ్వు ఎలా ట్రీట్ చేయబడుతున్నావో డజంట్ మ్యాటర్. ఒక విశ్వాసిగా, దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా నీ వర్షిప్ లైఫ్ స్టైల్ని కలిగి ఉండు. హీ వాంట్స్ టు బీ గ్లోరిఫైడ్ ఈవెన్ ఇన్ యువర్ వర్క్. అది ఎలాంటి వర్క్ అయినా కూడా. ఒక క్రైస్తవుడు, ఒక వర్షిపర్ బిజినెస్ చేస్తే ఎంత నీతిగా నిజాయితీగా ఉంటుందో అలా బిజినెస్ చేసి చూపించు. ఒక క్రైస్తవుడు ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రసంగం చేసి చూడు. ఒక క్రైస్తవుడు ఏదైనా నడిపిస్తే అది ఎలా ఉంటుందో ఆ విధంగా నడిపించి చూడు. ఏదైనా అర్థం చేసుకుంటే ఎలా అర్థం చేసుకుంటాడో ఆ విధంగా చేసి చూడు. ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే ఎంత ఫెయిత్ఫుల్గా చేస్తాడు, ఎంత ఎఫిషియెంట్గా చేస్తాడు ఆ విధంగా చేసి చూడు. నా వర్క్ ద్వారా నేను సంపాదిస్తున్నాను మాత్రమే అని అనుకోవద్దు. వీ డోంట్. చాలాసార్లు ఆత్మీయంగా ఆరాధన నడిపించేవారు లేకపోతే ప్రసంగించేటువంటి వారు దీన్ని చూసి ఇదే పరిచర్య అని అనుకుంటాం. నేను ఈరోజు మీతో చెప్తున్నాను, నువ్వు చేసే ప్రతి పని కూడా పరిచర్యలో భాగం. యూ డోంట్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక కంపెనీకి నువ్వు చేస్తున్నావు, ఎవరికి నువ్వు చేస్తున్నావు? నువ్వు దేవుని కోసం నువ్వు పనిచేస్తున్నావు. దేవుని మహిమ కోసం నువ్వు పనిచేస్తున్నావు. ఎక్సెల్ అవ్వడానికి పనిచేస్తున్నావు. గాడ్ గేవ్ యూ దట్ ఆపర్చునిటీ, గాడ్ గేవ్ యూ ద డిజైర్, గాడ్ గేవ్ యూ ది అంబిషన్ టువర్డ్స్ ఇట్. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి నీవు దానిలో చేయడానికి నీకు అవకాశాన్ని దేవుడు కల్పించి దానిలో నుంచి నువ్వు నీ కుటుంబాన్ని పెంచుకోవడానికి, పోషించుకోవడానికి దేవుడు అవకాశం కల్పించింది. కేవలం వాటి కోసం మాత్రమే కాదు, దేవుడు మహిమ పొందుకోవడానికి నీ ఉపయోగించేటువంటి ప్రతి టాలెంట్, ప్రతి స్కిల్, వీటన్నిటిని కూడా దేవుని మహిమార్థమై పూర్తిగా వాడు. నువ్వు చేసినట్టు ఇంకెవరు చేయలేరని అంత గొప్పగా చేయి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఆఫ్టర్. దేవుడు మహిమపరచబడతాడు. ఈ వ్యక్తి ఒక క్రైస్తవురాలు, ఒక క్రైస్తవుడు అయినందుకు నా పనిని ఎంత చక్కగా చేస్తున్నారు, ఏది ఆశించకుండా చేస్తున్నారే. అందరికి ఇచ్చినట్టే వీళ్ళకి ఇస్తున్నాను, కానీ వీళ్ళు ఎంత గొప్పగా చేస్తున్నారు, ఎంత ఫెయిత్ఫుల్గా చేస్తున్నారు. దేవుని భయం ఉంది వీళ్ళలో. యోసేపు ఉన్న చోట దేవుడు ఆశీర్వదించడం తన యజమాని గుర్తించగలిగాడట. మన యజమాను ఎవరున్నప్పటికీ కూడా మన పని ప్రాంతాల్లో ఆ విధంగా ఉందాం. దేవుణ్ణి హస్తాన్ని ప్రజలు చూసే విధంగా మన పని మనం చేద్దాం. అండ్ ఆల్సో రిలేషన్షిప్స్, వాట్ ఎవర్ ఆర్ యువర్ రిలేషన్షిప్స్ అట్ ద మూమెంట్. నీకు అనేకమైనటువంటి రిలేషన్షిప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేషన్షిప్, నీ తండ్రి గాను, ఒక తల్లి గాను, ఒక కుమార్తె గాను, ఒక కుమారుడు గాను, ఒక చెల్లి గాను, ఒక అన్నగాను, తమ్ముడు గాను, అక్క గాను, నీకున్నటువంటి రిలేషన్షిప్ నీకున్నాయి. అవుట్ సైడ్ యువర్ ఫ్యామిలీ యూ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్, కొలీగ్స్. వీటన్నిటిలో కూడా నీవు నీ యొక్క విశ్వాసాన్ని ఉపయోగించే వ్యక్తిగానే ఉండు. సంఘం లోపల ఒక రకంగా, సంఘం బయట ఇంకొక రకంగా, ఇంటి లోపల ఒక రకంగా, ఇంటి వెలుపల మరొక రకంగా మారిపోకు. దురాత్మ మారిపోయినట్టుగా వేషం వేసుకుంటూ వెళ్ళిపోతుంటుందంట దురాత్మ. వెలుగుదోత వేషం వేసుకున్నట్టుగా ఒక చోటుకు వస్తే ఒక రకంగా, ఇంకో చోటుకు వస్తే ఇంకో రకంగా. నా చిన్నప్పుడంతా కూడా దురాత్మను వెళ్ళగొట్టేటువంటి పరిచర్యను దేవుడు మా తండ్రి గారికి అనుగ్రహించారు. చాలా దురాత్మను పట్టిన వారు తీసుకొని వచ్చేవారు. ఒకళ్ళని కదిలిస్తే ఇదిగో నా పేరు ఇది అని చెప్తుంది, స్టోరీ మొత్తం చెప్తుంది. దాని తర్వాత వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకడు వస్తాడు, నువ్వెవరు అని అంటే ఇందాక దురాత్మ వెళ్ళిపోయింది, నేను ఇంకొకరిని, నా స్టోరీ ఇది అని చెప్పకుండా ప్రారంభిస్తాడు. దురాత్మల యొక్క స్టోరీస్ వాస్తవం ఏం కాదు అఫ్కోర్స్, కానీ మన స్టోరీ మారిపోయే స్టోరీ ఉండకూడదు. ఒక తెరచిన పుస్తకంలాగా, ఒక అద్దంలాగా పారదర్శకంగా మన జీవితం ఉంచుకుందాం. రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు. చీకటిలో చేయబడింది ఏది కూడా పబ్లిక్గా చెప్పబడకపోదు. చెవిలో చెప్పబడింది మిద్దెల మీద ప్రకటించబడుతుంది.
దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, దేర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ హిడెన్, దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ సీక్రెట్. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామని నువ్వు గుర్తించుకుంటే, ఆరాధన అనేది నీ లైఫ్ స్టైల్ అయితే, నీ యొక్క రిలేషన్షిప్స్లో నువ్వు విశ్వాస సహితమైనటువంటి విధంగా నువ్వు జీవిస్తావు, దేవునికి వ్యతిరేకంగా జీవించవు. రిలేషన్షిప్స్ని ఆనర్ చేయండి. నీకు తెలిసినటువంటి వారు, నీ యొక్క సన్నిహితంలో ఉన్నటువంటి వారిని గౌరవించుదాం, గణపరచుదాం. వారి యొక్క సమయాన్ని మనం అశ్రద్ధ చేయకుండా ప్రయారిటైజ్ చేసి వారితో కలిసి ఉందాం. ఎక్కడో దూరంలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ కూర్చోకండి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని పట్టించుకోండి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేద్దాం. వారితో పాటుగా జీవించుతూ ఉన్నాం కాబట్టి వాక్యానికి సహితంగా మనం జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. దట్ ఈస్ హౌ వీ లివ్. అండ్ యువర్ హాబీస్, నీ హాబీస్ ఏమైనప్పటికీ కూడా ఇంటిగ్రేట్ యువర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాసాన్ని ఉపయోగించినటువంటి హాబీస్గా ఉంచుకో. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హాబీ డోంట్ డూ ఇట్. నువ్వు మ్యూజిక్ నేర్చుకునే వ్యక్తిగా ఉన్నావు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ హాబీ, జస్ట్ డోంట్ ప్లే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. విశ్వాస సహితమైనటువంటి దాన్ని తీసుకో. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగుతుందని వాక్యం చెప్తున్నట్టుగా మేలైన దాన్ని చేపట్టు. స్టిక్ విత్ ఇట్. దేవునికి సమర్పించుకున్నటువంటి స్కిల్గా నీ స్కిల్ ఉంచుకో. వాట్ ఎవర్ ఈజ్ యువర్ హాబీ, యువర్ సింగింగ్ హాబీ, యువర్ ప్లేయింగ్ హాబీ, యువర్ స్పోర్ట్స్, వాట్ ఎవర్ దే ఆర్, వాటన్నిటినీ కూడా మహిమార్థంగా దేవునికి మనం సమర్పించుకునే వారిగా మనం ఉండాలి. దిస్ మీన్స్, గమనించండి, దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూ మే ఆస్క్. ఏంటది? హౌ కెన్ ఐ ఆనర్ గాడ్ ఇన్ దిస్ సిచ్యువేషన్? నాకు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను దేవునికి ఘనపరిచే విధంగా ఎలా జీవించవచ్చు, ఏం చేయొచ్చు? హౌ కెన్ ఐ ఆనర్ గాడ్ ఇన్ దిస్ రిలేషన్షిప్? హౌ కెన్ ఐ ఆనర్ గాడ్ in this work situation? How can I honor God in this studies? How can I honor God in the hobbies that I have? నాకున్నటువంటి సంబంధాల్లో దేవుని ఎలా గణపరచగలుగుతాను? నాకున్నటువంటి పనిలో దేవుని ఎలా గణపరచగలుగుతాను? నాకున్నటువంటి స్టడీస్లో దేవుని ఎలా గణపరచగలుగుతాను? థింక్ అబౌట్ దాట్ అండ్ డూ దట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్. దానికి సంబంధించినంత వరకు it could look like choosing integrity in the workplace, showing kindness in relationships, and practicing self-discipline in areas of temptation. నీకు నువ్వుగా సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండడం కష్టమే, బట్ పరిశుద్ధాత్మ మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అనుగ్రహిస్తున్నాడు. ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. దేవుని యొక్క కృప ద్వారా మనకి దాన్ని ఒక ఫలంగా దేవుడు మనకిస్తున్నాడు. ఆయన మనం కలిగి ఉంటాం కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. టెంప్టేషన్ నుంచి పారిపోవడానికి, మరి అందరి వ్యక్తుల మధ్య మనం కైండ్నెస్ని కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఇట్ ఈస్ అ చాయిస్ అగైన్. ప్రతి విషయంలో నీ జీవితంలో చాయిస్ని ఏర్పాటు చేయండి. అటువంటి జీవన సరళిని కలిగి ఉండడానికి మనం ఇష్టపడాలి. గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ ద థర్డ్ వన్. ద ఫస్ట్ వన్ మనం అనుకున్నాం, ఆత్మతోటి సత్యంతో ఆరాధించే వ్యక్తిగా మనం ఉండాలి. ఫిజికల్గానే కాదు, మన యొక్క యథార్థతను మనం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించాలి అని. రెండవది మనం అనుకున్నాం, ఏమనుకున్నామండి? మనం దేవునికి సమర్పించుకోవాలి. అన్ని ఏరియాస్ని మనం దేవునికి సమర్పించుకోవాలి మన జీవితంలో. మూడవది, వర్షిప్ త్రూ కమ్యూనిటీ. హీబ్రూస్ చాప్టర్ 10 24-25. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, తెలుగులో ఎవరైనా చదవగలిగితే ప్లీజ్ హెల్ప్ మీ. అండ్ లెట్ us consider how we may spur one another on toward love and good deeds, not giving up meeting together as some are in the habit of doing, but encouraging one another. తెలుగులో ఎవరైనా చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 నుంచి 25 వరకు. మానుకొనుచున్నట్టు థ్యాంక్ యూ. ఈ వచనాన్ని మనం పోయిన వారంలో కూడా చదువుకున్నాం. ఒకరిని ఒకళ్ళు మనం పురి కొలుపుకునే విధంగా మనం ఉండాలి. సహవాసంగా కూడుకుని చేయాలి. ఈ మధ్యకాలంలో చాలామంది అలా కలుసుకోవడం మానేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఆ విధంగానే మాట్లాడుకుంటూ ఉన్నారేమో. బట్ కలుసుకోవడానికి ఈవెన్ ఆన్లైన్ ఈజ్ ఆల్సో గుడ్. అట్లీస్ట్ ఆన్లైన్ కలుసుకొని చేసేటువంటిది. నేను చాలా బిజీగా ఉన్నాను, మేబీ సమ్ అదర్ టైం అని దాటేసుకుంటూ వెళ్లకుండా కలుసుకొని ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకుంటూ మంచి విషయాల విషయంలో మనం పురుగు కొలుపుకుంటూ ముందుకు సాగాలి. మన ఆరాధన జీవన సరళిలో ఇది ఒక
చాలా ప్రధానమైనటువంటి విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక బొగ్గులాగా ఉన్నాం. నిప్పు కణంలాగానే ఉండొచ్చు, బొగ్గులాగానే ఉండొచ్చు. ఒంటరిగా ఉన్నటువంటి నిప్పు కణం దాని మీద వేచబడేటువంటి గాలి ద్వారా చిన్నగా నిప్పు ఆరిపోతుంది. దాని మీద పడేటువంటి నీటి ద్వారా ఆరిపోతుంది, వట్టి బొగ్గుగా మిగులుతుంది. కానీ అదే బొగ్గును తీసుకొచ్చి మరలా మండేటువంటి ఆ యొక్క నిప్పుల మధ్యలో వేస్తే మరలా ఇది కూడా మండడం ప్రారంభిస్తుంది. మనలో చాలామందిని ఇటువంటి సీజన్స్ ఆఫ్ లైఫ్లో గుండా వెళుతూ ఉంటాం. కొన్నిసార్లు మండుతూ ఉంటాం, మండుతూ ఉంటుంది. మరికొన్నిసార్లు నీరసించిపోతాం, ఆరిపోతూ ఉంటాం, కాసేపు ఆరుతూ కాసేపు వెలుగుతూ ఉంటాం. మరికొన్నిసార్లు కంప్లీట్ బొగ్గులాగా ఏమాత్రం చలనం లేకుండా ఆగిపోయి ఉంటాం, నిరాశ అనే కోపంలో మిగిలిపోయి ఉంటాం. బట్ ఈ విధంగా మనం కమ్యూనిటీగా కలుసుకున్నప్పుడు, ఇట్లాంటి ఆన్లైన్ కాల్స్లో కావచ్చు, ఫిజికల్ గ్రూప్స్లో కావచ్చు, మనం ఈ విధంగా కలుసుకున్నప్పుడు ఒకరిని ఒకరు మనం పురికొల్పుకునే ఆ యొక్క ఆవశ్యకత మనం కలిగి ఉంటాం. ఇట్ హెల్ప్స్ అస్ అ లాట్. దేవుడు సంఘాన్ని మరి నిర్ణయించడానికి లేకపోతే తయారు చేయడానికి కూడా కారణం అదే. మనం సంఘంగా ఉండడానికి, సంఘ జీవులుగా ఉండడానికి, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి మనం సృజించబడ్డాం. ఒంటరిగా జీవించడానికి సృజించబడలేదు. నీ యొక్క జీవితం, నీ యొక్క ఆరాధన అనేటువంటిది జీవన సరళిగా ఉండాలి అని అంటే ఒంటరిగా జరిగేది కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైండ్ సంబడి టుగెదర్, కలిసి దేవుని ఆరాధించడానికి తీర్మానం చేసుకోండి. ఐఎమ్ రీడింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. వర్షిప్ ఈజ్ నాట్ ఓన్లీ పర్సనల్, ఇట్ ఈస్ కమ్యూనల్. ఆరాధన అనేది వ్యక్తిగతమైంది. నాకు నచ్చినట్టుగా నా హృదయపూర్తిగా దేవుని ఆరాధిస్తాను, అంత మాత్రమే కాదండి. ఇట్ ఇస్ కమ్యూనిటీ. కలిసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించడం, ఇట్ హాస్ అ ట్రెమెండస్ వాల్యూ. గ్యాదరింగ్ విత్ అదర్ బిలీవర్స్ టు వర్షిప్ స్ట్రెంగ్థెన్స్ ఫెయిత్ అండ్ ఎన్కరేజెస్ గ్రోత్. మనకు విశ్వాసాన్ని బలపరుస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది, ఎంతో గొప్పగా ఎదగడానికి అది మనకు సహాయం చేస్తుంది. అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ అ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్. పరుగులు తీసేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఒక చోట నుంచి ఇంకో చోటికి పరుగులు ఎత్తుతూ ఉంటాం, తప్పదు. వీఆర్ ఫైటింగ్ విత్ ది ఏమంటాం, వీఆర్ ట్రావెలింగ్ విత్ ద టైమ్ అన్నట్టుగా, ఫైటింగ్ విత్ ద టైమ్, దాంతో పరుగులు ఎత్తుతూ ఉంటాం. Digitally connected world. Young adults should prioritize worshiping with their community, whether through a church service, small group, or even online platforms. Being intentional about surrendering oneself with others who are also committed to a worshipful lifestyle provides accountability and encouragement. ఎవరితో సహవాసం చేయాలి? మీరు చిన్న గ్రూప్లోకి మీరు వెళ్ళి సహవాసం చేసిన, ఇద్దరు ముగ్గురుగా కలుసుకున్నా, లేకపోతే సంఘంలో కలుసుకుంటున్నా, లేకపోతే ఆన్లైన్లో ఈ విధంగా కలుసుకుంటున్నా, ఎవరితోటి సహవాసం చేయాలి? అలాంటి వాటితో మనం సహవాసం చేయాలి. ఆరాధన హృదయాన్ని కలిగినటువంటి వారు, ఏ విధంగా అయితే ఆరాధన లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నామో అటువంటి లైఫ్ స్టైల్ కలిగి ఉన్నటువంటి వారితోటి, పర్ఫెక్ట్ ఏం కాదు కానీ ఆ విధంగా ఉండాలి, జీవించాలి అనేటువంటి ఆలోచన, ఇష్టం కలిగినటువంటి వారు ఉన్నారు చూడండి. వారితో మన సహవాసం చేస్తూ ఉన్నట్లయితే, కలిసి దేవుని ఆరాధిస్తున్నట్లయితే మనం ఒకరికొకరు అకౌంటబుల్గా ఉంటాం, జవాబుదారీగా ఉంటాం, ప్రోత్సాహపరచుకోవడానికి మనకు అది ఉపయోగపడుతుంది. సో అండర్స్టాండ్ దిస్. వ్యక్తిగతంగా మనం ఎక్కువ దూరం వెళ్ళలేము. ఒక సామెత ఉంటుంది కదా, మీరు ఫాస్ట్గా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళండి, దూరంగా వెళ్ళాలంటే మాత్రం కలిసి వెళ్ళండి. మనం చాలా దూరం ట్రావెల్ చేయాలనుకుంటున్నాం, మన జీవితం అంతా కూడా వెళ్ళాలనుకుంటున్నాం, దేవుణ్ణి కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలనుకుంటున్నాం. ఒంటరిగా పరుగులెత్తకు. షార్ట్ కట్గా నీకు అనిపించిన, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంపర్ఫెక్ట్గా నీకు అనిపిస్తే ప్లీజ్ అండర్స్టాండ్. అద్దంలో నీ ముఖం చూసుకో, నువ్వు కూడా ఇంపర్ఫెక్ట్గానే ఉన్నావు. యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ బై ఎనీ మీన్స్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ బై ఎనీ మీన్స్. మనందరికీ కూడా సహాయం అవసరం. నీ ఎదురున్నటువంటి వాళ్ళు కూడా ఇంపర్ఫెక్షన్ తోటే ఉన్నారు. మేబీ యూ బీ ద హెల్పింగ్ హ్యాండ్. వాళ్ళకి నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండు, వాళ్ళు నీకు సహాయం చేసే వ్యక్తులుగా ఉంటావు. నా బలహీనత నీ బలంగా ఉండొచ్చు, నీ బలహీనత నా బలంగా ఉండొచ్చు. ఇద్దరం కలిసి మన బలహీనతలు మనం జయించగలుగుతాం. సహవాసం కలిగి దేవుణ్ణి ఆరాధించడం. బై దిస్ మీన్స్ ఒక అనౌన్స్మెంట్ కూడా నేను ఇక్కడ చేస్తాను. మీలో ఎవరైనా నేను ఒంటరిగా ఉన్నాను, ఎటువంటి సహవాసం లేకుండా ఉన్నాను, ఆరాధనలో ఎదగాలని ఆశపడుతున్నాను అని అంటే ప్లీజ్ కమ్, వచ్చేసేయండి. మనం కలిసి దేవుణ్ణి ఆరాధించుదాం, కలిసి ఎదుగుదాం. నెక్స్ట్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్ నీకు అర్థం కానంత వరకు ఆయన సన్నిధిలో గడపడానికి ఐఎమ్ వెల్కమింగ్ యూ. కమ్, స్టే విత్ అస్. దేవుని సన్నిధిలో ఆరాధించు, ఎదుగు. ఆ లైక్ మైండెడ్ పీపుల్ తోటి నీ యొక్క సమయాన్ని గడుపు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు అవకాశాలను దేవుడు ఇస్తాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. వెన్ గాడ్ డస్ దాట్, గో అహెడ్. ఎనీబడి వాంట్స్ టు టేక్ దాట్ ఆపర్చునిటీ, ప్రే అబౌట్ ఇట్, ప్లీజ్ టాక్ టు మీ ఆఫ్టర్వర్డ్స్. వర్షిప్ త్రూ కమ్యూనిటీ. ఒంటరిగా మాత్రమే కాదు, కమ్యూనల్గా దేవుని ఆరాధించడం కూడా మనం నేర్చుకోవాలి. 4th one,
వర్షిప్ విత్ యువర్ టాలెంట్స్ అండ్ రిసోర్సెస్. దేవుణ్ణి మనకున్నటువంటి తలాంతుల ద్వారా, మనకున్నటువంటి వస్తువులు కావచ్చు, రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి మనం పూనుకోవడం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, తదుపరి తెలుగులో ఎవరైనా చదివి సహాయం చేయండి. అండ్ వాట్ ఎవర్ యూ డూ, వెదర్ ఇన్ వర్డ్ ఆర్ డీడ్, డూ ఇట్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ద ఫాదర్ త్రూ హిమ్. తెలుగులో ఎవరైనా చదువుతారా? థ్యాంక్ యూ బ్రదర్. మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వు ఏం చేసినా యేసుక్రీస్తు పేరిట చేయండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేయండి. ఎవ్రీథింగ్ దట్ యూ డూ. నువ్వు పాటలు పాడినా, నువ్వు ఏదైనా వాద్యాలు వాయించినా, నువ్వు ఏదైనా స్పోర్ట్స్ ప్లే చేసినా, నువ్వు ఏదైనా పని చేసినా, ఏం చేసినా, నువ్వు అకౌంట్స్ చేసినా, వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నామంలో చేయండి. ఎవ్రీథింగ్ యూ డూ క్యాన్ బీ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ when done for glory of God. దేవునిని ఘనపరచాలి, దేవునిని మహిమపరచాలి అనే ఉద్దేశంతో నువ్వు ఏం చేసినా అది ఆరాధనగా పరిగణలోకి తీసుకోబడుతుంది. దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఇందాక మనం అనుకున్నట్టుగా నా వర్క్ ప్లేస్లో నేను ఫెయిత్ఫుల్గా ఉండడం, దేవుని ఘనపరిచేటట్టుగా నా స్టడీస్లో నేను ఫెయిత్ఫుల్గా ఉండటం, దేవుని ఘనపరిచే విధంగా నా రిలేషన్షిప్స్లో నేను జాగ్రత్తగా ఉండడం, దేవుణ్ణి ఆరాధించే విధానమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యువర్ టాలెంట్స్, టైమ్ అండ్ రిసోర్సెస్ ఆర్ వేస్ టు ఆనర్ హిమ్. నీకున్న ప్రతి తలాంతు అది ఏదైనప్పటికీ కూడా దేవుని మహిమార్థం అది వాడబడుతుంది. ఈ సమయం ఇది స్లిప్పరీ స్లాప్ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. మన చేతిలో ఇసుక పోసుకుంటే ఇసుక ఏ విధంగా కారిపోతూ ఉంటుందో, పట్టుకోవడం కుదరదో, అలా సమయం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఉండగానే మనం దేవునికి అప్పగించే విధంగా మనం దాన్ని వాడుకోవాలి. రిసోర్సెస్, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, నీ దగ్గర ఉన్నటువంటిది ఏదైనా, అది ధనం కావచ్చు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, సామాన్లు కావచ్చు, ఏదైనా కానివ్వండి, దేవుని మహిమ కోసం వాడండి. ఎనీ రిసోర్స్ దట్ యూ హ్యావ్. వట్టిగా అక్కడ పెట్టేసి ఉంచకండి. కొంతమంది వాయిద్యాలు కొనుక్కొని పెట్టుకుంటారు, సంవత్సరాలు కాదు డెకేడ్స్ ఆఫ్ ఇయర్స్ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అది అక్కడే కూర్చొని వీళ్ళ పిల్లల తరానికి వాడబడాలంటారు. డోంట్ కీప్ ఇట్ దేర్. దేవుని మహిమ కోసం ఇచ్చేసే కావాలంటే, ఇఫ్ యూ కెనాట్ యూజ్ ఇట్, దేవుడు నీకు తలాంతునిచ్చాడు, నీకు కోరికనిచ్చాడు, నేర్చుకోవాలి, నీకు ఆల్రెడీ నువ్వు చేయగలుగుతావు. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఉపయోగించు. ఈ సమయం దేనికి పడితే దానికి గంటల తరబడి సమయాన్ని గడుపుతుంటాం. కేర్ఫుల్గా ఉందాం. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్తో మనం గడిపేటువంటి సమయం ఏ వ్యక్తితో మనం గడపనంత సమయాన్ని గడుపుతూ ఉంటామని చెప్తున్నాయి లెక్కలు. బీ వెరీ కేర్ఫుల్. దానిలో నువ్వేం చేస్తున్నావు? ఏదో చెడు చేస్తున్నావు నేను అంటలా. ఈ సమయాన్ని చెడ్డగా ఉపయోగించుకునేటువంటిది కూడా చెడే కదా. ప్రొడక్టివ్గా లేనటువంటి విధానంలో నీ యొక్క సమయాన్ని రోజుకు 4-5 గంటలు ఆ విధంగా వెళ్ళిపోతుంటే ఏమంటారు దాన్ని? నీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, రీసెంట్గా నాతో వర్క్ చేసేటువంటి స్టాఫ్ తోటి చెప్పాను, మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొబైల్ సెట్టింగ్స్లోకి మీ డైలీ యూసేజ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి అని. ఇట్ విల్ టెల్ యూ హౌ మెనీ అవర్స్ నీ యొక్క మొబైల్ నువ్వు వాడుతున్నావు, దేని విషయంలో నువ్వు వాడుతున్నావు, ఏ యాప్ తోటి నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు, ఎలాంటి సమయాల్లో నువ్వు గడుపుతున్నావు అన్నీ నీకు చెప్తుంది. నువ్వు చూసుకోవచ్చు ఒంటరిగా. ఒకసారి దాంతో జ్ఞానోదయం అవుదాం. ఇంత సమయాన్ని నేను దీన్ని గడుపుతున్నానా? ఏదైనా పని నేర్చుకోవడానికి పెట్టండి దాన్ని, ఇంకోటి ఏదైనా చదువుకోవడానికి పెట్టండి. అది నీ జీవితానికి ఉపయోగపడుతుంది కదా. కాన్సన్ట్రేట్ చేద్దాం. దేవుని మహిమార్థమై మన సమయాన్ని ఉపయోగించుకుందాం. జ్ఞానుల వలె మన సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుతాం కదా, అజ్ఞానుల వలె మన సమయాన్ని పోగొట్టుకోవద్దు. టాలెంట్స్, టైమ్, రిసోర్సెస్ దేవునికి అప్పగించుదాం. యంగ్ అడల్ట్స్ కెన్ యూజ్ దేర్ స్కిల్స్ అండ్ ప్యాషన్స్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని మహిమ కోసం నీకున్న ప్రతి దాన్ని వాడుకోవచ్చు. సహోదరుడా, సహోదరి, ఎవ్రీ గిఫ్ట్ దట్ యూ హ్యావ్, నీకున్న ప్రతి తలాంతు, ప్రతి టాలెంట్ దేవుని మహిమ కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం అది వాడబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మన్ ప్యాషనెట్ అబౌట్ సోషల్ మీడియా కుడ్ యూజ్ దేర్ ప్లాట్ఫామ్ టు షేర్ పాజిటివ్ గాడ్ ఆనరింగ్ కాంటెంట్. నువ్వు సోషల్ మీడియాలో బాగా ప్రబలుతున్నావా? సోషల్ మీడియా మీద ఎక్కువగా ఏదైనా చేయాలని ఆశపడుతున్నావా? లేకపోతే దాని మీద బాగా యాక్టివ్గా ఉంటున్నావా?
మేక్ షూర్ పాజిటివ్గా దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి విషయాలను మాట్లాడడానికి దాన్ని ఉపయోగించుకోండి. నువ్వు నేర్చుకుంటుంది అది, నువ్వు చదువుతుంది అది, నువ్వు జీవిస్తుంది వాటితోటి. వాటిని పంచుకోవడానికి ఇష్టపడు. స్పెండ్ టైమ్ విత్ ఇట్. యు ఆర్ లెర్నింగ్, యు ఆర్ షేరింగ్, డూ దాట్, ఇట్స్ ఆల్ రైట్. బట్ మేక్ షూర్ అది దేవుని మహిమార్థమై నువ్వు చేసేటట్టుగా చూసుకో. నీదేదో పేరు రావడం కోసమో, నువ్వు అందరికి తెలియపడడం కోసమో కాదు. దేవుని యొక్క మాటను తెలియజేయడానికి ఇష్టపడుతూ చెయ్యి. వాలంటీర్గా ఉండు. ఇందా నేను చెప్పినట్టుగా కమ్ బీ ఏ వాలంటీర్ విత్ మీ. వర్షిప్ స్కూల్లో అనేక మందికి పరిచయం చేయడానికి, వెళుతున్న ప్రతి ప్రాంతంలోకి దేవుని యొక్క మాటను తీసుకుని వెళ్ళడానికి డూ యువర్ బెస్ట్. కమ్ మెంటరింగ్ తీసుకో. నువ్వు పెద్దవాళ్ళుగా ఉన్నావు, తల్లిదండ్రులుగా ఉన్నారు, మీరు వయసులో పెద్దగా ఉన్నారు, పరిచర్యలో ఉన్నారు. మేక్ షూర్ యవనస్తుల్ని మెంటరింగ్ చేయండి. సమయం తీసుకోండి, దానికోసం కూర్చోబెట్టి మాట్లాడండి. నమ్ముదాం ముందు దేవుడు వాటిలో మార్పు తీసుకొస్తాడని. ఒక సంవత్సరం రోజుల తర్వాత మార్పు కనపడుతుందేమో, బట్ టుడే యూ స్టార్ట్ ఆఫ్. స్పెండ్ a 10 minutes time with that brother, that sister who you think God has called them. వారికి జీవితంలో దేవుడు మార్పును తీసుకురాగలుగుతాడని నమ్మకంతో సమయం తీసుకోండి. కేవలం నేను ప్రార్థన చేస్తూ కూర్చుంటానండి, దేవుడు వారి జీవితాల్లో మార్పు చేస్తారని. ఎస్, యూ డూ దాట్, బట్ మేక్ ష్యూర్ టు టేక్ టైమ్ టు టాక్ టు దెమ్ యాజ్ వెల్. కనెక్ట్ విత్ దెమ్. అది నీకు ఉన్నటువంటి ఇంకో టాలెంట్, అది నీకున్న రిసోర్స్, అది సమయాన్ని ఇవ్వు దానికోసం. ఒక వ్యక్తికి మనం ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఏంటి? సమయం. అన్అటెండెడ్ సమయం, అటు ఇటు డిస్ట్రాక్షన్ లేకుండా వాళ్ళతో పాటుగా కూర్చునేటువంటి సమయం, వినేటువంటి సమయం. ఆర్ గివింగ్ ఫినాన్షియలీ టు చర్చ్. ఏదైనా చారిటీకి, ఈ చర్చ్కి ఎక్కడైతే కార్యం జరుగుతున్నాయో, పనులు జరుగుతున్నాయో, ఇదిగో వాటి యొక్క పనుల్లో మన పాలు పంపులు పంచుకుందాం. దేవుడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకు ఒక వృత్తిని ఇచ్చాడు, ఒక సంపాదనని ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఇదిగో పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి వారిని సపోర్ట్ చేయండి. దేవుడు దాన్ని వాడుకుంటాడు. నీకున్నటువంటి రిసోర్స్ అది. నా విత్ దట్ నోట్, ఒకవేళ మీలో ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు ఇదిగో ఈ యొక్క వర్షిప్ స్కూల్కి సంబంధించినటువంటి పరిచర్ని నేను సపోర్ట్ చేయాలని ఆశపడితే ప్లీజ్ వెల్కమ్. అది ఎంత చిన్నదైనా కావచ్చు, బట్ స్టార్ట్ సోయింగ్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క రాజ్యంలోకి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించుదాం. ఆయనకి ఇచ్చేద్దాం. అదే ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోకండి. అగైన్ నాకు దేవుడు ఇది ఇంతేస్తాడు కాదు. నా దేవుడు నాకు సంపాదించాడు, దీనిలో నుంచి నేను దేవుని యొక్క పరిచర్యలోకి విత్తుతున్నాను. గో హెడ్, సో ఇట్. దేవుడు దాన్ని వాడుకుంటాడు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వేస్ టు లివ్ అవుట్ వర్షిప్. మన యొక్క ఆరాధన జీవితాన్ని వ్యక్తపరిచే విధంగా మన సమయం, మన తలాంతులు, మన రిసోర్సెస్ వాడే విధంగా మనం ఉందాం. అదంతా కూడా ఆరాధనలో భాగం అనేది మనం గుర్తుపెట్టుకుందాం. గోయింగ్ ఫార్వర్డ్ విత్ నెంబర్ 5. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం. డోంట్ లీవ్. నేర్చుకోవడానికి ప్రయత్నించుదాం. వర్షిప్ త్రూ ఒబీడియన్స్. వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్షిప్. లోబడడం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22. తెలుగులో చదువుతున్నాను నేను, తర్వాత ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతున్నాను, తెలుగులో మీరు ఎవరైనా చదివి సహాయం చేయండి. టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అండ్ టు హీడ్ ఈజ్ బెటర్ దెన్ ద ఫ్యాట్ ఆఫ్ ర్యామ్స్. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22. ఎనీబడి? ఎవరైనా చదువుతారా? థ్యాంక్ యూ. దేవుడు సెలవిచ్చినటువంటి మాట చొప్పున చేయడం అనేది నువ్వు అర్పించే ప్రతి అర్పణ కంటే గొప్పది. నేను మాటకు లోబడిన కానీ నేను కానుకలు సమర్పిస్తాను. నో 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 నో, దట్ ఈస్ నాట్ వర్షిప్. దేవునికి లోబడడం, ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దట్ ఈస్ వాట్ ఈస్ వర్షిప్. ఇఫ్ యూ డోంట్ షో obedience to the Lord, no matter what you give to the Lord or to the ministry, that is not considered as worship. True worship is demonstrated through obedience to God. True worship is demonstrated through obedience to God. దేవునికి లోబడేటువంటి దాని ద్వారానే నిజమైనటువంటి ఆరాధన వస్తుంది. It is not about outward rituals, but a life aligned with God's will. Is your life aligned with God's will today? ఈరోజు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీ జీవితం దేవుని యొక్క చిత్తానికి అలైన్డ్గా ఉందా? పోల్చుకొని నడుస్తుందా? వ్యతిరేక దిశలో వెళుతున్నావా? ఆర్ యూ గోయింగ్ ఆపోజిట్ డైరెక్షన్? ఇట్ మే లుక్ గుడ్, ఇట్ మే లుక్ సక్సెస్ఫుల్,
దేవునికి లోబడకుండా సక్సెస్ నేను సంపాదించాను నువ్వు అనుకోవచ్చేమో. ఇట్ విల్ నాట్ లాస్ట్. అన్నీ ఉన్నాయని నువ్వు అనుకున్నప్పటికీ కూడా ఏమాత్రం సమాధానం లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. దేవునికి లోబడు. అది ఎంత కష్టమైనా కానీ దేవుడు అనుగ్రహించే సమాధానంతో మాత్రం నువ్వు ఉండగలుగుతావు. ఇన్ డైలీ డెసిషన్ మేకింగ్, ప్రతిరోజు ఎవ్రీబడి మేక్స్ డెసిషన్స్ కదా, చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు. వీ కెన్ ప్రయారిటైజ్ గాడ్స్ వర్డ్ ఓవర్ కల్చరల్ నార్మ్స్. మన కల్చర్ ఏం చెప్తుంది అనే దానికంటే కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వడం మనం నేర్చుకోవాలి. వాట్ ఈజ్ మై కల్చర్ సేయింగ్ అనే దానికంటే వాట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేయింగ్, దట్ హ్యాస్ మోర్ వెయిట్ ఫర్ ఎ బిలీవర్, ఫర్ ఎ వర్షిపర్. ద కల్చర్ విల్ ప్రైజ్ యూ బేస్డ్ ఆన్ హౌ యూ లుక్. It will praise you based on how you earn money. It will praise you based on your outlook. But దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నా మాట వినడం, ఇఫ్ యూ డోంట్ ఒబే టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెయిన్. ప్రయారిటైజ్ చేసుకుందాం. మనుషుల్లో మనకు మంచి పేరు సంపాదించడం అనేది ప్రయారిటీనా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేత అంగీకరించబడడం మనకు ప్రయారిటీనా? దిస్ మైట్ ఇన్వాల్వ్ చూసింగ్ టు లివ్ కౌంటర్ కల్చరలీ, such as maintaining purity in relationships or avoiding unethical practices in the workplace. గమనించండి, ఇఫ్ యూ వాంట్ టు ఒబే ద లార్డ్ ఎలా ఉంటుంది? మన కల్చర్ తోటి పోటీ పడినట్టుగా ఉండొచ్చు కొన్నిసార్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఈ కల్చర్లో రైట్ నౌ యంగ్ పీపుల్ ఎలా ఉంది అని అంటే, ఎవరైనా తమ యొక్క జీవితాన్ని ప్యూర్గా ఉంచుకుంటాను, నేను పవిత్రత కలిగి ఉంటాను అని అంటే ఎగతాళి చేసేటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ఏమిరా నువ్వు ఇలా జీవిస్తున్నావు, అందరిలాగా నువ్వు ఉండవా, ఇలా అయితే నువ్వు ఎలా ఏమైపోతావు అంటూ కామెంట్లు చేసుకుంటూ పాపంలోనికి ఈడ్చుకుంటూ వెళుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. బట్ ఒక విశ్వాసిగా, వాక్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా ప్యూరిటీ నువ్వు చూస్ చేసుకుంటావు. ఐ విల్ స్టే ప్యూర్, ఫర్ మై లార్డ్ ఈజ్ ప్యూర్, హీ ఈజ్ హోలీ అండ్ ఐ వాంట్ బి హోలీ యాజ్ వెల్. దట్ ఈస్ వాట్ హిజ్ విల్ ఫర్ మీ. దేవుడు నన్ను కోరుకుంటున్నాడు నేను పవిత్రంగా ఉండాలని, కాబట్టి నేను పవిత్రంగా జీవిస్తాను. నీ వర్క్ ప్లేస్లో అనెతికల్గా ఉండడానికి నువ్వు ప్రేరేపించబడతావు. నీ బాస్ అనెతికల్గా ఉండొచ్చేమో, నీ చుట్టుపక్కల వాతావరణం అనెతికల్గా ఉండొచ్చేమో. ఇట్ మే ఫీల్ లైక్ దిస్ ఈజ్ ది ఓన్లీ వే టు లివ్ అనెతికల్ లైఫ్, ఈజ్ ది ఓన్లీ వే టు సక్సెస్ అని మనకు అనిపించవచ్చేమో. లంచాలు తీసుకోకుండా నేను ఇంకా ఏమాత్రం ప్రమోషన్స్ పొందుకోలేనని నీకు అనిపించవచ్చేమో. వేరే వాళ్ళ చేతులు అలా తడపకపోతే నా పనులు కావని నీకు అనిపించవచ్చేమో. బట్ ఆనర్ గాడ్, దేవునికి మనం ఆనర్ చేస్తే, దేవుని మనం గణపరిస్తే, దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. మన కార్యాలను దేవుడు చేస్తాడు. మన యుద్ధాలను జరిగించే దేవుడు ఆయన, మన పక్షాన నిలబడేటువంటి దేవుడు ఆయన. మనం అపవిత్రతతో ఏది సంపాదించాల్సిన అవసరం లేదు. మనం ఏదో లంచగొండ్లుగా మనం ఏదో చేయాల్సుకోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు చేసేటువంటి విషయం మనకి తలను ఎత్తేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. Obeying God in small and big decisions becomes an act of worship. Remember this. Even if it is a small action or big decision in your life, obey the Lord. That is worship. దేవునికి లోబడడం అనేదే ఆరాధన అవుతుంది. దేవునికి లోబడకుండా నువ్వు గొప్పగా పాటలు పాడొచ్చు, నువ్వు గొప్పగా నాట్యం ఆడొచ్చు, గొప్పగా నువ్వు వాయిద్యాలు వాయించవచ్చు, ఎంతో గొప్పగా ప్రసంగాలు చేయొచ్చు. కానీ దేవునికి లోబడేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి లేకపోతే, నీ నిర్ణయాలు దేవునికి లోబడే విధంగా నువ్వు తీసుకోకుండా ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, నీ జీవితం ఆరాధనాపూర్వకమైనదిగా ఉండడం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నీ జీవితం ఆరాధనాపూర్వకమైనటువంటి జీవితంగా ఉండాలి అని అంటే దేవునికి లోబడాలి. మన నిర్ణయాలు దేవుని యొక్క ఆధీనంలోనికి తీసుకొని రావాలి. అండ్ ద లాస్ట్ వన్ టుడే ఐ వాంట్ టు మెన్షన్ వర్షిప్ ఇన్ సఫరింగ్ అండ్ ట్రయల్స్. ఎవరైనా బాధల్లో ఉన్నారా? బాగా ఇబ్బందుల్లో, కష్టాల్లో? రిమెంబర్ జోబ్. యోబుని జ్ఞాపకం చేసుకుందాం. యోబు 1వ అధ్యాయం 21వ వచనం. The Lord gave and the Lord has taken away. Blessed be the name of the Lord. తెలుగులో చదువుదాం. ఎంత గొప్ప మాటలు కదా. నేను వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఇప్పుడు నేను ఎన్ని కలిగి ఉన్నా, అయ్యో యోబు ఏమైపోయాయి అన్నీ అంటే, నేను వచ్చినప్పుడు వాటిని తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా తీసుకుని వెళ్ళను, మధ్యలో వచ్చాయి, అవి కూడా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడే తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నాడు నాకు అనవసరం. దేవుని యొక్క ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది. అది దేవుడే తీసుకున్నాడు.
హీ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన నియంత్రణ లేకుండా ఏం జరగడం లేదు మన జీవితంలో. కాబట్టి దేవుని యొక్క నామం మహిమ పొందునుగాక. వర్షిప్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ టైమ్స్ ఆఫ్ జాయ్ అండ్ సక్సెస్, బట్ ఆల్సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్ అండ్ ఛాలెంజెస్. బాగా ఆనందంగా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి సమయంలోనే దేవుని ఆరాధించడం కాదండి. జాలీగా దేవుని ఆరాధించడం, సంతోషంతో కేరింతలు కొడుతూ దేవుని ఆరాధించడం, నాట్ జస్ట్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. మన సఫరింగ్లో ఉన్నప్పుడు, శ్రమల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, సవాలుకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనకి జీవితం వెళుతున్నప్పుడు, ఏం చేయాలో తెలియకుండా తల్లడిల్లిపోతున్నప్పుడు, ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో, అటువంటి సిచ్యువేషన్స్లో సహితం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. You can turn to God. Worshipping in difficult times is a sign of trust in God's sovereignty. దేవుని సార్వభౌమాధికారాన్ని మనం నమ్ముతున్నామని చూపిస్తుంది. నా దేవుడు ఏది నిర్ణయించాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది, తప్పక నెరవేరుతుంది. మధ్యలో ఎవరు కూడా ఆపలేరు. తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి, వినడానికి బాగుంటాయి కదా, నమ్మడానికి కూడా బాగుంటాయి అని అనుకుంటాం కొన్నిసార్లు. అంటుంటారు కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు అని. విన్నారా మీరు దాన్ని? అంటే ఏంటి? దేవుడిని ఆశీర్వదించినా పూజారి ఆశీర్వాదం దాచిపెట్టుకుంటాడంట. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన తలుపులు ఏదైనా తెరిస్తే ఎవరు దాన్ని మూయలేరు. మన దేవుడు తలుపులు తెరిస్తే ఎవరు కూడా దాన్ని మూయలేరు. ఒకవేళ మన దేవుడు తలుపులు మూసివేస్తే ఎవరు కూడా దాన్ని తెరుచుకొని రాలేరు. ఏ అపాయం నీ దగ్గర తెరుచుకొని రాలేదు, ఏ కరువు నీ దగ్గర తెరుచుకొని రాలేదు. దేవుడు డోర్ ఓపెన్ చేస్తే ఆ సమృద్ధిని ఎవ్వరు కూడా ఆపలేరు. అది ఏ వ్యక్తి కూడా, వాళ్ళంతటి వాళ్ళైనప్పటికీ కూడా. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆయన మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుందాం. ఆ జీవితంలో ఏం జరిగినా దేవుడు మంచి కోసం చేస్తాడు. నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అని తీర్మానం చేసుకుంటే చాలు. యోబు ఆ విధంగా తీర్మానం చేసుకొని దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా మారితే ఏం చేశాడండి? దేవుడు వదిలిపెట్టాడా? లేదే. పోగొట్టుకున్న దానికి డబల్గా దేవుడు అన్నిటిని కూడా ఇచ్చి సమృద్ధి జీవాన్ని తన జీవితంలో మరలా ప్రవేశపెట్టడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను ఆనర్ చేస్తాడు, తలగా చేస్తాడు, తోకగా ఎప్పటికీ ఉంచడు. నేను తోకగా ఉన్నానే అని నువ్వు కుమిలిపోతున్నావేమో. నో, యూ డోంట్ హ్యావ్ టు. ఇట్స్ అ టైమ్ కమింగ్. దేవుడు నీ తల పైకి లేవనెత్తుతాను అంటున్నాడు. మొర్దెకై అనే వ్యక్తి ఉంటాడు కదా ఎస్తేరు గ్రంథంలో. ఆయన చంపాలి, తన జనాంగాన్ని చంపాలి అని హామాను ప్రయత్నం చేస్తే ఒక సమయం వచ్చినప్పుడు అంత శత్రువే విన్ అయిపోతున్నాడు అనేటువంటి సిచ్యువేషన్లో సైతం దేవుడు తన హస్తాన్ని చూపిస్తాడు. ఎవరైతే శత్రువుగా ఉంటాడో ఆ శత్రువు వచ్చి మొర్దెకైని ఊరేగింపు చేయాలి అని రాజు ఆజ్ఞిస్తాడు. శత్రువు చేత ఊరేగింపు చేయబడడం. నా శత్రువు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు అని దావీదు పాడినట్లుగా నీ ముందు కనబడుతున్నటువంటి శ్రమల్లో సహితం దేవుడు తన ఆశీర్వాదాలని కురిపించగలిగినటువంటి వానిగా ఉన్నాడు. డోంట్ వరీ, వర్షిప్ ది లార్డ్. ఇట్ ఈస్ హార్డ్, బట్ వర్షిప్ ది లార్డ్. నువ్వు అటువంటి హార్డ్ సిచ్యువేషన్లో కూడా దేవుని ఆరాధించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు యు ఆర్ సేయింగ్, ఏమంటున్నావు అంటే, నా దేవుని మీద నా నమ్మకాన్ని ఉంచుతున్నాను. హీ ఈజ్ ఫెయిత్ఫుల్. నీ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఫెయిత్ఫుల్గా ఉండకపోయినప్పటికీ కూడా యువర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. యూ స్టే ఫెయిత్ఫుల్. దేవుణ్ణి ఆరాధించు. దేవుడు ఉన్నాడు, ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి వానిగా ఉన్నాడు. డోంట్ క్రై యువర్ హార్ట్ అవుట్. నీ హృదయం మొత్తాన్ని కూడా ద్రవించిపోయేటట్టుగా ఏడవకు. నీ జీవితంలో దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ యొక్క వ్యక్తులు, దేవుడు నీకు అప్పగించిన ప్రతి దానిలో కూడా తన యొక్క గౌరవాన్ని దేవుడు తెచ్చుకుంటాడు, దానిలో నుంచి మహిమను తెచ్చుకుంటాడు. నువ్వు నిర్ణయం తీసుకో దేవునికి అప్పగించుకోవడానికి, ఆయన వైపు చూడడానికి. నీ పరిస్థితులను చూసి కృంగిపోకు. నీ పరిస్థితులు ఎలా పడితే అలా ఉన్నప్పుడు చేతగాని వాడిపోయిపోకు. దేవునికి అప్పగించుకో. దేవుడు నేను దాని నుంచి బయటకు తీసుకుని వస్తాడు. సహాయాన్ని పంపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. లైఫ్ క్యాన్ బీ స్ట్రెస్ఫుల్, ఎస్పెషల్లీ ఫర్ యంగ్ అడల్ట్స్. అన్ని విధానాల్లో పియర్ ప్రెషర్ ఉంటుంది. చాలా ఛాలెంజెస్తో మనం ఉంటాం. వెదర్ త్రూ కెరియర్ ఛాలెంజెస్, పర్సనల్ లాస్ ఆర్ అన్సర్టనిటీ అబౌట్ ద ఫ్యూచర్. ఎస్పెషల్లీ ఈ కాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మీ భవిష్యత్తును గురించినటువంటి దిగులుతో ఉన్నారు చెప్పండి? ఏం చేయాలో తెలీదు, ఎలా ఉండబోతుందో తెలీదు, ఏం ఆలోచించాలో, ఏ స్టెప్ తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, అంతా గందరగోళం, అంతా అయోమయం. ఈరోజు చూస్తే ఇది బాగుందనిపిస్తుంది, నిన్న చూస్తే మరొకటి బాగుందనిపించింది, రేపటికి ఏమవుతుందో తెలియదు. వర్షిప్ ఇన్ దీస్ మూమెంట్స్ బై ట్రస్టింగ్ గాడ్, టేకింగ్ హిమ్ ఇన్ ట్రయల్స్ అండ్ చూసింగ్ జాయ్ ఈవెన్ వెన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ టఫ్. ఈ పరిస్థితులు ఎంత హార్డ్గా అనిపించినా సమాధానంతో
సంతోషంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. దేవుని మీద ఆధారపడతాం. సంతోషించండి, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. సంఖ్యలు వేయబడినటువంటి స్థితిలో పౌలు గారు సంఘానికి రాసినటువంటి మాట, ఆనందించండి అయ్యా. నువ్వు కాకపోతే ఎవరు ఆనందిస్తారు? నీ దేవుడు సజీవుడిగా ఉన్నాడు కదా, నువ్వు కాకపోతే ఇంకెవరు ఆనందిస్తారు? ఒక బాగా స్ట్రెంగ్త్ కలిగినటువంటి ఒక రాజ్యాన్ని నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి వేరే దేశంలో ఖైదు చేయబడితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ట్రెంగ్త్ కలిగినటువంటి రాజ్యం నుంచి వచ్చాడు. వాళ్ళు ఖచ్చితంగా ఇతను విడిపించుకొని వెళ్తారు. ఇతనేమి దుఃఖపడుతూ కూర్చోడు. ఇక్కడ నాకేమైనా చేసి చూడండి, నా రాజ్యం మిమ్మల్ని ఏం చేస్తుందో చూసుకుంటారు. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తుంటే ఎవరు నీకు ఎదురుగా నిలబడగలుగుతారు? ఏ శ్రమ నీకు ఎదురుగా నిలబడగలిగి నీ జీవితాన్ని శాసించగలుగుతుంది? దేర్ ఇస్ నథింగ్. నీకు ఉద్యోగం రాదు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, నీకు పెళ్ళి కాదు, నీ వల్ల ఏం కాదు అనే మాటలకి స్వస్తి చెప్పండి. వాటికంటే దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు దాన్ని వినండి. నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నా ఆస్తికి వారసుడివి, వారసురాలివి. నీ మీద నేను ఇన్ని గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను. వై ఆర్ యూ సఫరింగ్ విత్ ఇట్? డోంట్. పూర్తి నమ్మకాన్ని దేవుని మీద పెట్టుకుందాం. ఎవరు నిన్ను గుర్తించట్లేదని అనుకుంటున్నావేమో. నో 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 నో, హీ ఈజ్ ఎంబ్రేసింగ్ యూ. తన చేతులను చాచి కౌగిల్లోకి తీసుకుంటున్నాడు దేవుడు. ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ హ్యాపీ విత్ యూ. యూ చోజ్ మీ. నన్ను నువ్వు చూస్తున్నావు నీ యొక్క శ్రమల్లో కూడా. ఐ యామ్ హ్యాపీ విత్ యూ. నా కోసం నిలబడ్డాను. నువ్వు అగ్నిలో దిగితే నేను ఎక్కడో కూర్చొని, వర్షాన్ని పంపించే దేవుడు కాదు మన దేవుడు, అగ్నిలోకి నీతో పాటుగా దిగి వచ్చేటువంటి దేవుడు. హీ వాంట్స్ టు వాక్ విత్ యూ ఇన్ యువర్ లైఫ్. ఒక చదరంగం వాడుకోవట్లేదు దేవుడు నీ జీవితంతో, నా జీవితంతో. మన జీవితంలో నడుస్తున్నాడు. ఈ స్టోరీ నేను చిన్నప్పుడు ఎప్పుడు చదివాను. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ప్రార్థనలో ఆయన అడుగుతున్నాడు, ప్రభువా ఏంటి నాయన ఇన్ని శ్రమలు, ఏంటిది? తల్లడిల్లిపోతున్నాడు. ఆ దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడంట, ఒక 2 జతల అడుగులు కనపడుతున్నాయి. మీరు వినే ఉంటారు ఈ స్టోరీ. 2 జతల అడుగులు, ఒకటి చిన్న అడుగులతో ఉంది, ఒకటి పెద్ద అడుగులతో ఉంది. ఇవి చూసి ఎవరు వాని అనుకుంటున్నాడంట. కాసేపటికి నీకు అర్థమైంది, ఇదిగో ఈ చిన్న అడుగులు నావి, ఈ పెద్ద అడుగులేమో దేవునివి. అంతా బాగా ఉన్న మైదాన ప్రాంతంలో 2 జతల అడుగులు బాగానే కనపడ్డాయి, నడుస్తూ వెళుతున్నట్టుగా కనపడ్డాయి. బాగా ముళ్ళ కంపలతోటి చెదరిపోయినటువంటి రోడ్డు, ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులుగా కనపడినటువంటి ఆ యొక్క రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఒక్క అడుగు మాత్రమే కనపడుతుందట. ఒక్క జత అడుగులు మాత్రమే కనపడుతున్నాయి. వెంటనే ఈ యొక్క సేవకుని కనిపించిందంట, అయ్యా అన్నీ బాగున్నప్పుడేమో నాతో నడిచావు, ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ప్రభువా నన్ను వదిలిపెట్టి వెళ్ళావు? మనందరూ కూడా అనిపిస్తూనే ఉంటుంది కదా కొన్నిసార్లు, నన్ను ఎందుకు వదిలాడు ప్రభువా? ఏదో యేసుక్రీస్తు వారి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన్ని పూర్తిగా వదిలేసినటువంటి తండ్రితోటి కేకలు వేసినట్టుగా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావయ్యా అన్నట్టుగా, ఆయన నీతో ఉన్నా, నీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉన్నా, తన యొక్క మాటలు నీ చెవిలో చెప్తూ ఉన్నా, నీ హృదయంలో కేకలు వేస్తూ ఉన్నా పరిశుద్ధాత్మ సహాయంతో, నన్ను ఎందుకు వదిలిపెట్టావు ప్రభువా అని ఇగ్నోరెంట్గా మనం దేవుడిని క్వశ్చన్ చేస్తూ ఉంటామే. దేవుడు అన్నాడంట ఆ సేవకుడితోటి, బాబు అడుగులు ఎవరియో కొంచెం చూడు, అవి నీ అడుగులు కాదు, అవి నా అడుగులు. అవునా, మరి నేను ఎక్కడున్నాను? నేను నిన్ను ఎత్తుకొని మోస్తున్నాను నాయన. ఆ ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్లో నేను నిన్ను నడిపించట్లేదు, నా చేతుల్లో నేను నిన్ను మోసుకుంటూ వెళుతున్నాను. నా సెగ మాత్రం నీకు అనిపిస్తుందేమో. షద్రక్ మెషకపు అబేద్నెగోలు ఏమని ఉంటారో తెలియదు, కానీ వాళ్ళని దూరంలో ఆ యొక్క మంటలోకి వేసేటువంటి వారిద్దరు కూడా చనిపోయారంట. ఇంకా దిగను కూడా దిగలేదు. ఆ సెగకి, ఆ కాకకు చనిపోయారు. దానిలో వెళ్ళినటువంటి వాళ్ళు మరలా బయటకు వస్తే కనీసం వాసన కూడా లేదట. పోయినసారి మా ఇంట్లో స్కూల్ ఆఫ్ వర్షిప్లో ఒక బ్రదర్ పాలు కాగబెట్టడానికి పెట్టి మర్చిపోయాడు. ఆ పాలు కాస్త మరిగిపోయి మొత్తం నల్లగా అయిపోయి పొగలు గమ్మేసింది ఇంట్లోకి. మేము బయట ఉన్నాం అప్పుడు. మరలా వచ్చేటప్పటికి డోర్ తీస్తే ఒకటే స్మెల్, కాలిన స్మెల్, మాడిన స్మెల్. పాపం మా సహోదరుడు చాలా ప్రయత్నం చేశాడు దాని నుంచి తొలగించడానికి, ఆ వాసన తొలగించడానికి రకరకాల డెటాల్స్ అవి ఇవి చేయాల్సిందంతా చేశాడు. కనిపించడానికి ఏం కనపట్టలేదు, వాసన మాత్రం వస్తుంది. ఆ మంటల్లో నుంచి వచ్చిన దేవుని బిడ్డలకు మాత్రం కనీసం వాసన కూడా తగలేదట. నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్లో, ఆ యొక్క ట్రయల్స్లో, టెంప్టేషన్స్లో, సఫరింగ్లో దేవుడు నిన్ను ర్యాప్ చేసుకుని ఉన్నాడు, హత్తుకొని ఉన్నాడు. ఆ సెగ ఎక్కడన్నా నీకు తెలుస్తుందేమో, బట్ హీ ఈజ్ నాట్ లీవింగ్ యూ, నాట్ ఫర్ సేకింగ్ యూ. నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు, తన అరచేతిలో నిన్ను చెక్కున్నటువంటి దేవుడు,
ఆయన నిన్ను వదిలిపెట్టడం లేదు. వాటిల్లో ఆయన వైపు చూసి దేవా నువ్వు నాతో ఉన్నందుకు వందనాలని చెప్దాం. దావీదు కీర్తనల్లో మనం పదే పదే దాన్ని చూస్తాం. తను పిచ్చివాడిగా ప్రవర్తించినటువంటి సమయంలో కూడా దేవుని వైపు తిరిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి రోజులను జ్ఞాపకం చేసుకుందాం. తన కుమారుడైనటువంటి అబ్షాలోము తనని తరిమేస్తూ ఉంటే తనే పారిపోతూ కాళ్ళకి చెప్పులు లేకుండా పారిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన కీర్తన రాయడాన్ని మనం చూస్తాం. 3వ కీర్తన ఉపోద్ఘాతంలో మనం చదవగలుగుతాం. నీ జీవితంలో నీ ట్రయల్స్ అండ్ సఫరింగ్స్లో టర్న్ టు ద లార్డ్, దేవుని వైపు చూడండి, దేవుని ఆరాధించండి, దేవునికి వందనాలు చెల్లించుదాం. నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో ఒకసారి హల్లెలూయా అని బిగ్గరగా కేకవేయి. అన్మ్యూట్ చేయకండి, మా చెవులు పగిలిపోతాయి. బట్ షౌట్ అంటు ద లార్డ్, నా దేవుడు విజయుడు, హీ ఈజ్ ఇన్ కంట్రోల్, సమస్తము చేయగలిగిన శక్తి కలిగినటువంటి వాడు. అయినా మన సమయం అయిపోయింది మన కాల్స్కి. బట్ కెన్ ఐ గివ్ యూ మేబీ 5 ప్రాక్టికల్ టూల్స్, మీకు తెలిసినవే, బట్ జస్ట్ మరలా మిమ్మల్ని రివిజిట్ చేయడానికి, మీ జీవితంలో దాన్ని చెక్ చేసుకోవడానికి ఈ 5 టూల్స్ని ఒక బోనస్గా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రాక్టికల్ టూల్స్ ఫర్ అ వైబ్రెంట్ వర్షిప్ లైఫ్ స్టైల్. Number 1, daily devotion and prayer. Start or end the day with time dedicated to reading scripture and praying. Apps like YouVersion or simple notebooks can help. ప్రారంభించండి రోజుని దేవుని యొక్క మాటతోటి ప్రారంభించండి. డెడికేటెడ్గా దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఇష్టపడండి. రకరకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. YouVersion అనేటువంటి బైబిల్ యాప్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. దాదాపుగా 3-4 రకాల తెలుగు బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా రకాలుగా ఇంగ్లీష్ బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చక్కగా మనం చదువుకోవడానికి మనం నిర్ణయించుకోవచ్చు. ఎవ్రీడే దాన్ని చదవడానికి, మనం మార్క్ చేసుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ అది ఎంత అందుబాటులో లేకపోతే ఫిజికల్గా బైబిల్ తీసుకుందాం, నోట్బుక్ తీసుకుందాం, బైబిల్ తీసుకొని నోట్బుక్ తీసుకొని రాసుకోవడానికి ప్రయత్నించుదాం. బట్ స్టార్ట్ హ్యావింగ్ దట్ లైఫ్ స్టైల్, డైలీ డివోషన్ అండ్ ప్రేయర్ టైం. నెంబర్ 2, ఇంటెన్షనల్ సబాత్ రెస్ట్. విశ్రాంతి తీసుకోవడం దేవుడు సృష్టి క్రమంలోనే దాన్ని ఏర్పాటు చేశాడు, విశ్రాంతి తీసుకోవాలి అని. నీ పరుగుల జీవితంలో విశ్రాంతి తీసుకోవడానికి సమయం తీసుకోవడం చాలా అవసరం. మీలో కొంతమంది నేను తీసుకునేది విశ్రాంతి ప్రభు అంటారేమో. డోంట్ వరీ, దెర్ ఇస్ అ టైమ్ కమింగ్. నౌ స్పెండ్ యువర్ టైం వైజ్లీ. విశ్రాంతి తీసుకోండి. కష్టపడేటువంటి వారందరూ కూడా అర్థం చేసుకోండి. సెట్ అసైడ్ టైమ్ ఈచ్ వీక్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ వర్క్. మీరు సంఘానికి వెళుతున్నారా లేదా దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఆదివారం మీరు సంఘానికి వెళుతున్నారా, విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారా, లేకపోతే సబాత్ని పాటిస్తున్నారా, దాని గురించి కాదు మన డిస్కషన్. టేకింగ్ రెస్ట్, గివింగ్ రెస్ట్ టు యువర్ బాడీ. నీకు వర్క్ నుంచి పక్కన పెట్టేసేయడం, అంటే ఆ వర్క్ సంబంధించిన ఆలోచనల నుంచి పక్కన పెట్టేయడం. కొంతమంది నిద్రకు వెళ్తారు, బెడ్ మీదకి వెళ్తారు, కానీ పని గురించే మాట్లాడతారు. నేను చాలా చేస్తుంటాను ఇలాంటివి. బట్ వీ హ్యావ్ టు చేంజ్. డిస్కనెక్ట్ ఫ్రమ్ వర్క్ అండ్ రెస్ట్. సోషల్ మీడియా నుంచి రెస్ట్ తీసుకోండి. పట్టుకొని దాంతో స్క్రోల్ చేసుకుంటూ గంటలు గడిపేయకండి. కనీసం నిద్రకు వెళ్ళబోయే 1 గంట ముందైనా కానీ ఫోన్స్ పక్కన పెట్టండి. మేబీ వేరే రూమ్లో పెట్టేసేయండి అంత అవసరమైతే. రెస్ట్ తీసుకోండి. లేచిన వెంటనే ఫోన్ పట్టుకొని తిరగడం, డోంట్ డూ దాట్. ఆ హ్యాబిట్ మనలో చాలామందికి ఉంటే ఉంటుంది. రన్ టు ద లార్డ్. బైబిల్ తీసుకోండి, చదవండి, రెస్ట్ తీసుకోండి, ఆయన సన్నిధిలో ప్రశాంతంగా గడపండి, విశ్రాంతి తీసుకోండి. అండ్ స్ట్రెస్ టు ఫోకస్ సోలీ ఆన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో మాత్రమే నేను ఉండడానికి ఈ సమయాన్ని నిర్దేశించుకోండి. ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఒక 10 నిమిషాల సమయం దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా గడపడానికి తీసుకోండి. ఒక 10 నిమిషాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రయత్నించండి. ఇంకొక 10 నిమిషాల సమయం దేవునితో మాట్లాడడానికి సమయం తీసుకోండి విశ్వాసపూరితంగా. ఒక 30 minutes ఆఫ్ టైం సపరేటెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హోల్ లైఫ్. 24 hours-లో 30 minutes దేవునితోటి గడిపేటువంటి అన్డివైడెడ్ అటెన్షన్ ఇచ్చేటువంటి విధంగా దాన్ని కూర్చుకుందాం. నెంబర్ 3, గ్రాటిట్యూడ్ జర్నల్. జర్నల్ అంటే ఒక డైరీ లాంటిది. కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విషయాలు రాసుకోండి. రెగ్యులర్లీ రైట్ డౌన్ థింగ్స్ యూ ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్. ఒకవేళ మీరు రాసే అలవాటుని కలిగి ఉంటే దానిలో ఏమేమి రాస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను దేని విషయంలో థ్యాంక్ఫుల్గా ఉన్నాను, దేని విషయంలో నేను థ్యాంక్ యూ గాడ్ అని చెప్పగలిగే విధంగా ఉన్నాను, ఏ విషయాన్ని బట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఆ కృతజ్ఞతా విషయాలని రాసుకునేటువంటి ఒక జర్నల్ని ప్రారంభించండి. రికగ్నైజింగ్ దెమ్ యాజ్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. ఈరోజు పలానా విషయం నా జీవితంలో జరిగింది అని అంటే ఎంత మంచి విషయం, అది దేవుడే చేశాడు అని ఆయనకి మనం క్రెడిట్ ఇచ్చేవారంగా అక్కడ రాసుకుంటున్నాం. దేవా, ఇదిగో ఇటువంటి సక్సెస్ నాకు ఇచ్చినందుకు వందనాలు, ఇటువంటి డేంజర్లోంచి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉండేటువంటి ఒక నోట్ని రాయడానికి ప్రయత్నించండి. దిస్ విల్ హెల్ప్ యూ. ఇది ఒక్కసారిగా దేవుని యొక్క ఆరాధనలోనికి నిన్ను ప్రవేశపెడుతుంది. దిస్ షిఫ్ట్స్ ఫోకస్ టు వర్షిప్. ఈ పరిస్థితుల్లోంచి ఒక్కసారిగా దేవుని యొక్క సన్నిధిలో నిన్ను తీసుకుని వెళుతుంది. ఈ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడానికి ప్రయత్నించండి.
ప్రతి సమయంలో దాన్ని ఓపెన్ చేసి మనం చదివినప్పుడల్లా నా దేవుడు అప్పుడు చేస్తే ఇప్పుడు కూడా చేయగలుగుతాడు అని మనం నమ్మే విధంగా అది మనకు ఉపయోగపడుతుంది. నెంబర్ 4, సర్వ్ ఇన్ మినిస్ట్రీ ఆర్ కమ్యూనిటీ. రైట్ నౌ వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక సంఘంలో కావచ్చు, వాలంటీర్గా వెళ్ళండి, లేకపోతే సపోర్టింగ్ అ కాజ్, ఏదైనా పని కోసం ఏదైనా సహాయం చేసేటువంటి పని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటిది అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైట్స్ విషయంలో పోరాటేటువంటి పోరాటం అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సపోర్ట్ అ కాజ్ దట్ యు బిలీవ్ ఇన్. మన విశ్వాసం ఏదైతే సపోర్ట్ చేస్తుందో దాన్ని సపోర్ట్ చేస్తూ మనం ముందుకు నడిచే వారంగా మనం ఉండాలి. సర్వింగ్ ఈజ్ అ ప్రాక్టికల్ వే టు ఎక్స్ప్రెస్ వర్షిప్. ఆరాధన అనేది కేవలం పాటలతో మాత్రమే లిమిట్ చేయకుండా మనం పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. అండ్ మీలో ఎవరైనా అలాంటి పరిచర్య హృదయాన్ని కలిగి ఎక్కడ ఏం చేయాలో తెలియకపోతే ప్లీజ్ టాక్ టు మీ. ఖచ్చితంగా మాతో పాటుగా పరిచర్యలో మీరు ఉండడానికి మరి ప్రభు అవకాశం ఇస్తే మనం కలిసి పరిచర్య చేద్దాం. నెంబర్ 5, స్టే కనెక్టెడ్ టు వర్షిపింగ్ కమ్యూనిటీ. ఎంగేజ్ ఇన్ రెగ్యులర్ ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్ టు స్ట్రెంగ్థెన్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి సరి అయినటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ వీక్ మనం ఈ విధంగా కలుసుకొని దేవుని యొక్క మాటలను మనం చెప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనకి సమయం తీసుకుంటూ మనం గడిపేటువంటిది ఇది ఎనర్జైజింగ్గా మనకు ఉంటుంది. మనల్ని ఇంకొక స్టెప్ ముందుకు నడిపించడానికి, మనం తప్పించుకోవడానికి, ఆ యొక్క ఎనిమీస్ యొక్క స్నేర్స్ని, పన్నగాలని తప్పించుకోవడానికి మనకి సహాయం చేస్తుంది, ఊరుల్లో పడకుండా సహాయం చేస్తుంది. సో స్టే ట్యూన్డ్. ఇటువంటి ఒక కమ్యూనిటీలోనికి రావడానికి ప్రయత్నించండి. బిలీవ్ ఇన్ దట్ కమ్యూనిటీ. కలిసి మనం అందరం ఎదుగుతామనేది గుర్తుపెట్టుకొని విశ్వాస సహితమైనటువంటి కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోండి. మంచి చెడ్డ సహవాసం మంచి నడవడికను చెరుపుతుంది అని ఎలాగైతే చెప్పుకుంటామో, మంచి సహవాసం ఒక వ్యక్తిని ఉజ్జీవింపచేస్తుంది. ఈ విధంగా మంచి సహవాసాన్ని మనం కలిగి మనం ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకుందాం. ఒంటరిగా ఉండిపోకు, నన్ను ఎవరు పట్టించుకోరులే, నాకెవరు లేరులే అని చెప్పేసి ఆగిపోకు. జస్ట్ స్టెప్ అవుట్, మీట్ పీపుల్. విశ్వాసం కలిగినటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తే ఖచ్చితంగా ప్రోత్సహించబడతావు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఏం చేయమని నీతో ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు, ఏది ఆపమని దేవుడు నీతో చెప్తున్నాడు, ఏది ప్రారంభించమని దేవుడు నీతో ప్రేరేపిస్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. దేవుడి యొక్క సహాయంతో నువ్వు దాన్ని చేయబోతున్నావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిజమైన యథార్థమైన ఆరాధన జీవన సరళిని కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. టేక్ అ మూమెంట్ రైట్ నౌ. నీ ఉన్నటువంటి ప్రదేశంలో నీకు వీలైతే మోకరించు, లేకపోతే లేచి నిలబడు, నీ చేతుల పైకి చాపు, లేకపోతే అలానే కూర్చొని మౌనంగా దేవుని యొక్క సన్నిధిలోనికి చూడు. నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఏమైతే ప్రేరేపణ కలుగు చేశాడో దాని విషయంలో మాట్లాడడం ప్రారంభించు. దేవునితో కమ్యూనికేట్ చేయడం ప్రారంభించు. నిర్ణయం తీసుకోవడం ప్రారంభించు. ఆ నిర్ణయం నీ జీవితాన్ని మార్చివేయబోతుంది. నీ పని ప్రదేశంలో, నీ ఆలోచనల్లో, నీ కోరికల్లో దేవునికి సమర్పించుకునే వ్యక్తిగా నువ్వు నిర్ణయం తీసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క సహవాసం మారిపోతుంది, నీ తీర్మానాలు మారిపోతాయి, నీ నిర్ణయాలు మారిపోతాయి. రైట్ నౌ కెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోగలుగుతావా? కొన్ని క్షణాలు ప్రార్థించుదాం, మాట్లాడదాం దేవుని యొక్క సన్నిధిలో. ప్రభు మనకు సమీపంగా ఉండగానే మనం నిర్ణయం తీసుకునే వారికి మనం ఉందాం. దేవా, కార్యం జరిగించండి, సహాయం చేయండి నాయన. సహాయం చేయండి ప్రభువా. సాధ్యమైనది లేదు, క్లిష్టమైనది లేదు, సమస్తము నీ నియంత్రణలో ఉన్నవి. నీక సాధ్యమైనది లేదు, క్లిష్టమైనది లేదు, సమస్తము నీ నియంత్రణలో ఉన్నవి. ప్రతిదీ కూడా దేవునికి అసాధ్యమైనది మాత్రం లేదు. సమస్తము దేవుని యొక్క నియంత్రణలో ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుని పర్మిషన్ లేకుండా నీ యొక్క వెంట్రుకలు సైతం ఊడిపోవు. ఊడే ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. హీ కేర్స్ ఫర్ అస్. మన చింత యావత్ ఆయన మీద మనం వేసేయచ్చు.
సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన, సమస్తమును నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడవచ్చు. భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి నేనేలా చింతింతును. భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి చింతించక ఆరాధింతును. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలు యేసయ్యా 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 నీవు లేక బ్రతుకాలేనయ్యా. యేసయ్యా 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 నీవుంటే చాలు యేసయ్యా 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 నీవు లేక బ్రతుకాలేనయ్యా. నన్ను పోషించడం నీకు సాధ్యం, నన్ను స్వస్థపరచడం నీకు సాధ్యం, నన్ను నడిపించడం నీకు సాధ్యం, నీకు సమస్తం సాధ్యమే. నన్ను నడిపించడం నీకు సాధ్యం, నన్ను స్వస్థపరచడం నీకు సాధ్యం, నన్ను పోషించడం నీకు సాధ్యం, నీకు సమస్తం సాధ్యమే. భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి నేనేలా చింతింతును. భవిష్యత్తును గూర్చి ప్రస్తుతమును గూర్చి చింతించక ఆరాధింతును. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలు యేసయ్యా 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 నీవు లేక బ్రతుకాలేనయ్యా. దేవా నీవుంటే చాలును, నీవుంటే చాలును, నీవుంటే చాలును. వర్షిప్ లైఫ్ స్టైల్ ఉండడానికి దేవా మేము ఇష్టపడుతున్నాం నాయన. విశ్వాస సహితమైనటువంటి జీవన సరళిని కలిగి ఉండడానికి మా ఆలోచనలను, మా క్రియలను, ఇదిగో మా యొక్క కోరికలను నీకు సమర్పిస్తున్నాం. ఇదిగో మాకు ఇవ్వబడినటువంటి తలాంతులను, మాకివ్వబడిన సమయాన్ని, మాకివ్వబడినటువంటి దేవా మా రిసోర్సెస్ని నీకు అప్పగిస్తున్నాం. మీకు మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నాం ప్రభువా. ఒంటరిగా జీవించకుండా అందరితో పాటుగా కలిసికట్టుగా విశ్వాస సహితమైన జీవితాన్ని నేను జీవిస్తూ అనేక మంది జీవించడానికి కారకులుగా ఉంటూ ప్రోత్సాహపరిచేవారిగాను అయ్యా నీ సన్నిధిలో ఎదిగడే మొక్కగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఎంత కరువు వచ్చినా, ఎంత కాటకాలు వచ్చినప్పటికీ కూడా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి యోరను నాటబడినటువంటి మొక్కలాగా, వృక్షములాగా ప్రభువా మేమందరం కూడా వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను నీ సన్నిధిలో గడుపుతూ ఎదిగో నిశ్శబ్దంగా నీ సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటూ మమ్మల్ని మేము రీఛార్జ్ చేసుకుంటూ ఉండడానికి మాకు మీరు కృప చూపించి నడిపించండి. క్రైస్తవులముగా, క్రీస్తు పేరు పెట్టబడినటువంటి వారిగా సమస్తమును చేయగలిగినటువంటి జయశాలులముగా మమ్మల్ని మీరు నిలబెట్టి ఉన్నారు. మాలో ఒకరిని కాదు, మా అందరినీ కూడా నీ కుమారులుగా, కుమార్తెలుగా మీరు ఎంచి
మమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తూ జయించేవారిగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభు ఎవరైతే వారి జీవితాల్లో నూతనమైనటువంటి మార్పును కోరుకుంటున్నారో, నూతనమైనటువంటి అధ్యాయాన్ని వారి జీవితంలో ప్రారంభించాలని ఆశపడుతున్నారో, తక్షణమే ఈరోజే దేవ వారికి సహాయం చేయండి ఆయన. వారికి జీవితాన్ని పురికొల్పండి. నూతనమైనటువంటి సహవాసంతో వారిని నడిపించండి. నూతనమైనటువంటి శక్తితోటి ముందుకు వారిని తీసుకుని వెళ్ళండి. నీ యొక్క హస్తం వారితో ఉన్నది అని వారు గుర్తించే విధంగా ఒక న్యూ సైన్ని వారు చూచేతరుగాక. వారి యొక్క జీవితంలో మీరు క్రియ జరిగించుతున్నారు అన్నదానికి గుర్తుగా ఈరోజు ప్రభు వారు ఒక సైన్ని పొందుకోవడానికి మీరు కృప చూపించి నడిపించవలసిందిగా అడుగుతున్నాం అయ్యా. ఇదిగో మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాం. ఏదైతే చేయడానికి మీరు మా యొక్క సహోదరులను సహోదరులను ప్రేరేపించారో వాటిలో ముందుకు సాగడానికి మీరు కృప చూపించండి. పరిశుద్ధాత్మదేవ, మీరు మాలో ఫలింపచేస్తున్నటువంటి ఆత్మ ఫలాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం. ఇదిగో వాటన్నిటిలో కూడా మేము వర్ధిల్లుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాలో ఎవరైతే రోగ్రస్తులు ఉన్నారో ప్రభు వారికి స్వస్థతను అందించండి. మా యొక్క సహోదరులు ఇదిగో యొక్క వరదలకు ముంపులైనటువంటి ప్రాంతంలో దేవా మరి చాలా కష్టాల్లో కూడా వెళుతుండగా వారికి మీరు సహాయాన్ని అందించవలసిందిగా అడుగుతున్నాం నాయన. ఆదరణ కలిగించండి. తమ వారిని కోల్పోయినటువంటి వారిని ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు దేవుడిగా ఉన్నావని, నువ్వు సమస్తం చేసేటువంటి రాజుగా ఉన్నావని నీ మీద ఆధారపడుతూ ముందుకు సాగడానికి మీరు కృప చూపించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఈరోజు ఈ విధంగా మేము కలుసుకోవడానికి అట్టి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ చిత్తమైతే మేమందరం కూడా కలుసుకోవడానికి ఒక అవకాశాన్ని అందించండి దేవా. మీరు అక్కడ ఆలస్యమైనట్లయితే వచ్చే వారం ఇదే సమయానికి మేము కలుసుకొని నీ యొక్క సన్నిధిలో ఆరాధించడానికి మీరు కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ మా జీవితం ద్వారా మీరు మహిమ పొందుకోవాల్సిందిగా మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.